Good morning, students. Good morning, ma'am. Good morning, ma'am. Good Good morning. morning, ma'am. Good morning, ma. సో మా ఇప్పుడు వెబ్సైట్లో మనకి లింక్ వర్కౌట్ అవుతుంది. ఓకేనా? మీరు చూడండి కావాలంటే వెళ్ళి ఒకసారి. వెబ్సైట్లో ఒకసారి లాగిన్ అయిపోయి మీరు అక్కడ జాయిన్ లింక్ చూడండి. ఆబ్వియస్గా జాయిన్ అయిపోతారు. అండ్ ఇప్పుడు వర్క్ అవుతుంది. సో డైలీ మీరు అలానే జాయిన్ అవ్వచ్చు ఇక నుంచి. మేడం మా చెప్పండి. హలో హలో చిన్న డౌట్ మ్యామ్. చెప్పమా. వెబ్సైట్ అంటే ఏంటి మ్యామ్? ట్రైరైట్ వెబ్సైట్ మా. మీరు నిన్న పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది అన్నారు కదా. యా ట్రైరైట్ వెబ్సైట్లోనే అది. నీకు గూగుల్లో ట్రైరైట్ ఎల్ఎల్పి సొల్యూషన్స్ అని ఒకటి ఉంటుంది వెబ్సైట్. మీరు అక్కడ వెళ్ళి స్టూడెంట్ లాగిన్గా అవ్వాలి. స్టూడెంట్ లాగిన్. సో స్టూడెంట్ ఇప్పుడు లాగిన్ గూగుల్లోకి అవుతే వెళ్ళి లాగిన్ అవ్వాలి మేడం. అంతే. గూగుల్లోకి వెళ్ళి ట్రైరైట్ సొల్యూషన్స్ అని ఉంటుంది. మీరు జస్ట్ అది క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు స్టూడెంట్ లాగా లాగిన్ అవ్వాలి. సో స్టూడెంట్ లాగా లాగిన్ అయిపోయి ఇంకా మీకు అప్పుడు డైలీ ఏంటివా. హలో అప్పుడు మీరు పెట్టి డౌన్లోడ్ అవుతాయా మేడం? అప్పుడు నేను పెట్టిన మనకి డైలీ క్లాస్ టైమింగ్స్ కనిపిస్తాయి అండ్ క్లాస్ లింక్ కూడా కనిపిస్తుంది. జూమ్ లింక్. సో జూమ్ లింక్ ఉంటుంది. ఇంకా నేను ఈ రోజు ఏదైతే చెప్తున్నానో ఆ పీడిఎఫ్ కూడా అక్కడ ఉంటుంది. ఓకే ఓకే మ్యామ్. ఓకే. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఏదైతే మేడం రన్ చేస్తున్నారో దాంట్లో పెట్టారు వీడియో. అందులోకి ఎట్లా లాగిన్ అవ్వాలి, ఏం చేయాలి అని ఒక వీడియో ఉంటుంది. సో సేమ్ యాస్టీస్గా అందులో చూసుకుంటూ చేయండి అంతే. సింపుల్. మేడం మాకు ఓకే. వీడియో రాలేదు మ్యామ్. నేను రోజు ట్రై చేస్తున్నాను మ్యామ్. మాకు అసలు లింక్ వస్తలేదు, ఏది వస్తలేదు మ్యామ్. అవునా? ఒక మేము వీడియో నిమిషం. అడిగితే మేడం పెట్టలేదు మ్యామ్ వీడియో. ఒకసారి వీడియో పెట్టమంటారా మ్యామ్? ఒక్క నిమిషం. దాన్ని నా చూసి దగ్గర చేస్తాను. నా దగ్గర ఉందో లేదో నేను చూస్తాను మా. ఇప్పుడు నేను చూసి ఒక నిమిషం చెప్తాను. వెయిట్. అలానే ఉండండి. మీకు కనిపిస్తుందా వీడియో? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే. సో మీరు మీరు గూగుల్కి వెళ్ళి ట్రైరైట్ సొల్యూషన్స్ అని కొట్టగానే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో మీకు ఓపెన్ అవ్వగానే మనకి ఇలా కనిపిస్తుంది. సో జాయిన్ ట్రైరైట్ టుడే, క్రియేట్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది. సో అక్కడ మీరు ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అని అక్కడ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ స్టూడెంట్స్ ఉంటాయి, ట్రైనర్స్ ఉంటాయి. సో మీరు స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్, వాట్సాప్ నంబర్, పాస్వర్డ్. సో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మెయిల్ నంబర్ అండ్ పాస్వర్డ్. వాట్సాప్ నంబర్ ఏంటి మేడం? మీ వాట్సాప్ నంబర్ పెట్టండి మా. మీరు ఫోన్ నంబర్ వేరు. ఇప్పుడు మీ ఫోన్ నంబర్ వాట్సాప్ నంబర్ సేమ్ అయితే అదే పెట్టండి. ఓకే. ఫోన్ నెంబర్ వేరు, వాట్సాప్ నెంబర్ వేరు ఉంటుందా మేడం? అలా కాదు. కొంతమంది 2 నంబర్స్ ఉంటాయి వాళ్ళకి. ఒక సిమ్‌కి వాళ్ళు వాట్సాప్ యూజ్ చేస్తారు. ఇంకో సిమ్ ఏమో నార్మల్ జనరల్ కాల్స్‌కి యూజ్ చేస్తారు కదా! అలా అంటున్నాను. ఓకే మేడం. సారీ మేడం. సారీ. సో పాస్వర్డ్ కన్ఫర్మ్ చేయండి అండ్ మీ అడ్రస్ కూడా పెట్టండి ఇక్కడ. పెట్టేశాక మీ కాలేజ్ నేమ్ పెట్టండి. ఓకే మేడం. మీరు ఒకటే ఓకే నంబర్ కూడా మేడం. పెట్టుకోవచ్చు. ప్రాబ్లం ఏమి అంత మ్యాండటరీ ఏం కాదు ఇది. ఓకే మేడం.
సో కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూట్ నేమ్ పెట్టండి. నెక్స్ట్ యూ కెన్ క్రియేట్ ది అకౌంట్. సో అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ అని టిక్ చేయండి బాక్స్లో. కాలేజ్ నేమ్ ఓకే. సో దెన్ మీరు ఇక్కడ లాగిన్ అయిపోవచ్చు. మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టారో మీరు ఇక్కడ సైన్ ఇన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ మనకి ఇది అయిపోయాక ఓకే, ఇది అయిపోయాక మనకి ఇలా డాష్ బోర్డ్ కనిపిస్తుంది మా. ఇక్కడ మీకు లైవ్ కోర్సెస్ అని కనిపిస్తుంది కదా. సో మీరు లైవ్ కోర్సెస్కి వెళ్తే మనకి మెడికల్ కోడింగ్ అని కనిపిస్తుంది. ఎక్కడ మేడం? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది జావా అని ఉంది కదా, మీకు ఇలానే మెడికల్ కోడింగ్ ఉంటుంది. ఇది ఏంటంటే ఆ కోర్సెస్ అన్ని పెట్టక ముందు తీసిన వీడియో. ఓకే, మీకు లైవ్ కోర్సెస్కి వెళ్ళాక వెంటనే మీకు ఇక్కడ మెడికల్ కోడింగ్ అని కనిపిస్తుంది. సో కనిపించాక మీరు ఎన్రోల్ చేసేసుకోవచ్చు. అక్కడ మీకు 0 అమౌంట్ చూపిస్తుంది. సో ఎన్రోల్ చేశాక మనకి డైలీ నేను ఏవైతే మీకు లింక్స్ పెడుతున్నానో ఏ డేవి ఆ డే మీకు లైవ్ కనిపిస్తాయి. సో జస్ట్ అక్కడికి వెళ్ళి మీరు అక్కడ జాయిన్ లింక్ అని ఉంటుంది, అది మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా జూమ్ యాప్ ఓపెన్ అయిపోయి సెషన్ స్టార్ట్ అవుతుంది. నో సో ఆఫ్టర్ దిస్ మీరు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారు కాబట్టి మీకు ఆ రోజు నుంచే మీకు కోర్సెస్ అనేది ఇక్కడ మై కోర్సెస్ అని ఉంది కదా, ఆ మై కోర్సెస్ దగ్గర మీరు వెళ్తే మీకు మెడికల్ కోడింగ్ కోర్స్ కనిపిస్తుంది. సో ఫ్రమ్ దేర్ యూ క్యాన్ యాక్సెస్ ఎవ్రీడే క్లాస్, జాయిన్ లింక్ అండ్ పీడిఎఫ్స్. సో మీకు అక్కడ జాయిన్ లింక్ కనిపిస్తుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు జూమ్ లింక్ ఆటోమేటిక్గా జాయిన్ అయిపోవచ్చు నా క్లాస్కి. అండ్ మనకి ఈ రోజు నేను ఏ క్లాస్ అయితే చెప్తున్నానో దాని రిలేటెడ్ పీడిఎఫ్ కూడా కింద ఉంటుంది. సో మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేడం చెప్పండి మా. మేడం జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ ఎక్స్పర్ట్ ట్రైనింగ్ జాబ్ ప్లేస్మెంట్ సర్టిఫికేషన్ అని ఉంది మేడం. ఏమ్మా మీరు ఎక్కడ చేశారు? మీరు ఇప్పుడు ట్రైరైట్ వెబ్సైట్ జాయిన్ ఓపెన్ చేశారా? గూగుల్కి వెళ్ళి చేశాను మేడం. ఓకే, గూగుల్కి వెళ్ళి చేస్తే ఏమొచ్చింది మీకు? జాయిన్ అవర్ కమ్యూనిటీ అని వచ్చింది మేడం. జాయిన్ అవర్ కమ్యూనిటీ అని రాదమ్మా మీకు. ఇలా వచ్చిందా జాయిన్ ట్రైరైట్ టుడే అని? ఇలానే వస్తుంది ఎగ్జాక్ట్గా డాష్ బోర్డ్ అనేది మీకు. అలా రాలేదు మేడం. ట్రైరైట్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి సేమ్ ఇదేలాగా వస్తుంది. జాయిన్ ట్రైరైట్ టుడే దగ్గర వస్తుంది. ఇక్కడ మనం రిజిస్టర్ ఆర్ లాగిన్ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మీకు అప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి అని చూపిస్తుంది. Locate and choose your files. Files click. కనిపిస్తుందమ్మా? వచ్చిందా నీకు? లింక్ Receipt to modify the address list. Then click here, edit receipt to modify the address list after insert. మేడం నాకు పేమెంట్ చూపిస్తుంది మేడం. పేమెంట్ దగ్గర 0 పెట్టండి మా. సరే If you select type no list, 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 you can create a new address list. మేడం ట్రైలెట్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి అంటే ఫోటోస్ అబౌట్ ఓవర్ వ్యూ అండ్ రివ్యూస్ అని చూపిస్తుంది. యా అక్కడ వెబ్సైట్ అని ఉంటుంది చూడండి, గ్లోబ్ పిక్చర్ ఉంటుంది కదా. యా మీకు ఆ వెబ్సైట్ గ్లోబ్ పిక్చర్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇదే జాయిన్ అవర్ కమ్యూనిటీ అని చూపిస్తుంది మేడం. అక్కడ మీకు జాయిన్ ఆర్ ఇక్కడ ఇలా లాగిన్ రిజిస్టర్ కనిపిస్తుందా రైట్ సైడ్ లో? మ్యామ్ అక్కడ పైన ట్రైరైట్ సొల్యూషన్ దగ్గర 3 లైన్స్ ఉంటాయి మ్యామ్. దాన్ని టచ్ చేస్తే లాగిన్ రిజిస్టర్ అని పడుతుంది మ్యామ్.
ఓకే. పోనీ అలా అన్నా చేయండి. మీకు ఎలా కనిపిస్తే అలా చేయండి. ఇప్పుడు ఇంటర్ఫేసెస్ డిఫరెంట్ ఉంటాయి కదా మీకు ఇప్పుడు ల్యాప్టాప్. లాగిన్ అని లాగిన్ వచ్చి మనం ఏం చేసుకుంటాం? లేదు, ఫస్ట్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు లాగిన్ లాగిన్ చేయండి. రిజిస్టర్ అవ్వని వాళ్ళు రిజిస్టర్ మ్యామ్ అవ్వండి. ఒకసారి స్క్రీన్ షేర్ చేయొచ్చా? ఏంటి మా? చెప్పండి మా. అదే రిజిస్టర్ అయింది, ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపించండి. పర్లేదు, మేము చూపించండి ఈ రోజు చూపించండి. అది లైవ్ వచ్చింది మేము దీంట్లో నేను అదే చెప్తున్నాను, మీకు లైవ్ వచ్చింది ఈరోజు. అదే ఈ రోజు నుంచి మీకు లైవ్ ఈ రోజు నుంచి మీకు వచ్చి ఈ రోజు నుంచి మీకు లైవ్ అనే చూపిస్తుంది. సో మీకు ఎవ్రీడే లింక్స్ అనేవి ఇప్పుడు యాక్సెస్ ఉంటాయి. సో మీకు వాట్సాప్ లో లింక్ కూడా అవసరం లేదు. సో ఇక నుంచి మీరు వెబ్సైట్ నుంచి డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు డైలీ. ఓకే. ఓకే మ్యామ్. సో మీకు ఆల్రెడీ నేను అది ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాను, మనం డైలీ ఓకే ఏ మ్యామ్. క్లాస్ అయితే అవుతుందో ఆ రికార్డెడ్ వర్షన్స్ అన్ని మీకు యూట్యూబ్ లో పెడుతున్నామని కూడా చెప్పాం. ఓకే. సో ఎవరైనా క్లాస్ మిస్ అయినా లేదు క్లాస్ మళ్ళీ వినాలి అనుకున్నా కూడా యూ కెన్ గో అండ్ వాచ్ ఇన్ యూట్యూబ్. ఓకే. అండ్ వెబ్సైట్ లో కూడా పెడతారు రికార్డెడ్ వర్షన్స్. ఓకే ఓకే మ్యామ్. ఓకే. ఓకే. సో ఇంకా డౌట్స్ ఉన్నాయా దీని గురించి? మేడం చెప్పండి మా. చెప్పండి మా. మాకు ఏమైనా అసలు వెబ్సైట్ డౌట్సా? ఓపెన్ అవ్వట్లేదు మ్యామ్. ఎందుకు అవ్వట్లేదు? వెబ్సైట్ ఓపెన్ ఒకసారి అవ్వట్లేదు మ్యామ్. ఒకసారి మీరు నాకు స్క్రీన్ షేర్ చేయండి మా పవిత్ర. మీరు ఆల్రెడీ ఇంతకుముందు చేశారు కదా. ఎస్ మ్యామ్. ఒకసారి షేర్ చేయండి. ఎవరికైతే రావట్లేదో ఒకసారి షేర్ చేయండి, నాకు స్క్రీన్ షేర్ చేసి చూపించండి ఎందుకు రావట్లేదు. నేను మ్యామ్ అడ్రస్ పెడేసండి. ఓపెన్ అవుతుంది మ్యామ్. ఓకే మా. అదిగో ఇప్పుడు ఓపెన్ అయ్యింది ఇదే మ్యామ్. ఇంకేంటి మై కోర్సెస్ అని మీకు బాడీ సిస్టమ్ ఈ రోజు మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్ అని చెప్పాను కదా నిన్ననే. సో అక్కడ జాయిన్ సెషన్ అని క్లిక్ చేయండి అంతే. ఈ అమ్మాయి చూపిస్తుంది కదా, సేమ్ ఇలానే సెర్చ్ చేయాలి గూగుల్లో. ఇక్కడ పైన క్లిక్ చేయాలి మ్యామ్, తర్వాత లాగిన్ అని చూపిస్తుంది. ఓకే. ఓకే. లాగిన్ లాగిన్ చేస్తే వస్తుంది మ్యామ్. రైట్. సో లైవ్ ఇక్కడ కోర్సెస్ లోకి పోతే లైవ్ కోర్సెస్ లో మై కోర్సెస్కి వెళ్ళి మీరు మెడికల్ కోడింగ్ దగ్గర క్లిక్ చేస్తే మనకి లైవ్ సెషన్స్ ఏమైతున్నాయో అవి కనిపిస్తాయి. సేమ్ మీకు అంత ముందు కూడా అన్ని కనిపిస్తున్నాయి, కాకపోతే అవి షెడ్యూల్డ్ ఉన్నాయి. సో మీకు ఇక్కడ ఏదైతే లైవ్ అని కనిపిస్తుందో మీరు ఆ Yes, సెషన్స్ ma'am. మాత్రమే జాయిన్ అవ్వగలుగుతారు. ఓకే. సో మీకు మేడం మ్యామ్ చెప్పండి మా. హలో. హలో చెప్పండి మా సీత. ఇదంతా ఫిలప్ చేస్తాను మేడం. ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ పాలసీ అని అది క్లిక్ చేస్తే అవ్వట్లేదు మేడం. క్రియేట్ అవుతుంది అకౌంట్ అని క్లిక్ చేస్తే అవుతుంది మా. మ్యామ్ దాని కింద చిన్నగా దాని కాదు కింద మ్యామ్, అట్లా ఓపెన్ కావట్లేదు మ్యామ్. దాని చిన్నగా రాసినారు కదండి మ్యామ్, దాన్ని నొక్కితే వస్తుంది మ్యామ్ లాగిన్ రిజిస్టర్ అని. మళ్ళా లాగిన్ చేసుకొని మనం ఏం పాస్వర్డ్ పెట్టుకున్నామో మన ఈమెయిల్ కొడితే వస్తుంది మ్యామ్. అవును. ఇప్పుడు ఫస్ట్ రిజిస్టర్ అయ్యాక మరి మీరు లాగిన్ అవ్వాలి. ఈ అమ్మాయి మీరు అవ్వట్లేదా సీత? ఎక్కడి వరకు చేసావమ్మా నువ్వు? ఇన్ఫర్మేషన్ అంతా ఫిలప్ చేశాను మేము. క్రియేట్ అకౌంట్ అంటుంది, మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఎంత లేదు క్రియేట్ యువర్ అకౌంట్ దగ్గర క్లిక్ చేయి. చేశాక తర్వాత నెక్స్ట్ స్టెప్ చేశాను మేము. బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చింది మా. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ అయిపోయి బ్యాక్ వస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ రైట్ సైడ్ లో మీకు ఏదైతే 3 లైన్స్ ఉంటాయో క్లిక్ చేస్తే మనకి లాగిన్ అని చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో, ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో ఆ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి అప్పుడు లాగిన్ అవ్వండి. అప్పుడు మనకి మీకు సెషన్స్ కనిపిస్తాయి. ఓకే. ఫస్ట్ రిజిస్టర్ అయ్యారు, తర్వాత లాగిన్ అవ్వాలి. ఓన్లీ రిజిస్టర్ అయిపోతే మనకు కనిపించదు. ఫస్ట్ రిజిస్టర్ అయ్యాక డైలీ లాగిన్ అవుతూ ఉండాలి. డైలీ మీరు లాగిన్ అవుతూనే మనకు ఆ సెషన్స్ కనిపిస్తాయి. సైన్ ఇన్ అని వచ్చింది మేడం. మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలా? సైన్ ఇన్ కాదమ్మా, లాగిన్ అవ్వు అంటున్నాను. ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యారు. రిజిస్టర్ అంటేనే అది. మీకు లాగిన్ అని కనిపిస్తుందా? నాకు ఒకసారి స్క్రీన్ షేర్ చేయి మా సీత, నేను చెప్తాను నువ్వు ఏం చేస్తున్నావు అని.
అండ్ లాగిన్ ఫెయిల్డ్ అంటుంది మేడం. లాగిన్ ఫెయిల్డ్. కరెక్ట్ పాస్వర్డ్ కరెక్ట్ మెయిల్ ఇచ్చావా? ఎస్ మ్యామ్. మరి ఎందుకు లాగిన్ ఫెయిల్ అంటుంది? ఒకసారి స్క్రీన్ షేర్ చేయొచ్చు కదా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఎలా చేయాలి మేడం? ఇక్కడ మీకు షేరింగ్ అని కనిపిస్తుంది కదమ్మా కింద. సో అందరూ డైలీ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళందరూ రిజిస్టర్ అయ్యారామా? ఎవరెవరు అవ్వలేదు ఇంకా? Click on the browser to locate and choose your నేను రిజిస్టర్ అయ్యాను కానీ నాకు మెడికల్ కోడింగ్ అనేది పేమెంట్ ఇస్తుంది మేడం. 0 పెట్టినా కూడా మళ్ళీ పేమెంట్ అంటుంది. 0 పెట్టా కూడా మళ్ళీ పేమెంట్ వస్తుందా? ఓకే ఓకే. ఎందుకు మా మీరు అంతకుముందు ఫస్ట్ చేసిన వాళ్ళందరికీ 0నే అయిందా? ఎస్ మ్యామ్. ఓకే. సో ఓన్లీ 40 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు ఇప్పటి వరకు. ఇంకా అవ్వాలి చాలానే. సో మీకు అందరికీ ఎవరైతే అవ్వాలనుకుంటారో అందరికీ పేమెంట్ అని కనిపిస్తుందా? పేమెంట్ అక్కడ 0 కనిపించింది మ్యామ్. 0 నొక్కితే వచ్చింది మ్యామ్ అక్కడ. మిగతా వాళ్ళకి ఇప్పుడు 0 కనిపించట్లేదా? register to modify the addressing. ఎస్ ఎస్ మ్యామ్. మ్యామ్. ఓకే ఓకే. సో అదేంటో నేను సార్ట్ అవుట్ చేస్తాను. ఓకే డోంట్ వరీ. నేను మేడంతో మాట్లాడి సార్ట్ అవుట్ చేస్తాను. By the address. ఓకే. సో నిన్న మనం నీకు ఏం చదువుకోమని చెప్పాను? చదివారా? 12 pairs of cranial nerves. చెప్పండి. 12 pair of cranial nerves ఏమైంది? చదివారా లేదా? చదివాం. ఓకే. సో చెప్పండి. హౌ మెనీ pairs of cranial nerves we have? పేర్స్ మ్యామ్. 12 pairs. సో ఏంటవి? ఆల్ఫాక్టరీ, ఆల్ఫాక్టరీ, ఆప్టిక్, ఒక నిమిషం. ఫస్ట్ cranial nerve నేమ్ ఏంటి? ఆల్ఫాక్టరీ మ్యామ్. ఆల్ఫాక్టరీ. ఓకే. సెకండ్ cranial nerve నేమ్ ఏంటి? ఆప్టిక్ మ్యామ్. ఆప్టికా? ఎస్ మ్యామ్. ఓకే. థర్డ్? కిలో మోటార్ మ్యామ్. ఓకే మోటార్ మ్యామ్. ఓకే. ఫోర్త్? ట్రోక్లియర్, ట్రాక్లియర్. ఓకే. ఫిఫ్త్? ట్రైజీమినియల్ మ్యామ్. ట్రైజెమినల్. మ్యామ్. ట్రైజెమినల్ రైట్. నెక్స్ట్ సిక్స్త్ ఏంటి? విసెన్స్ మ్యామ్. ఓకే. సెవెంత్ cranial nerve? ఫేషియల్ మ్యామ్. ఫేషియల్. ఓకే. ఎయిత్? వెస్టిబ్యులోక్లియర్ మ్యామ్. ఓకే. నైన్త్? గ్లోసోఫారింజియల్ మ్యామ్. గ్లాసోఫారింజియల్ రైట్. 10th cranial nerve ఏంటి? వ్యాగస్, వాగస్. ఓకే. 11th? యాక్సెసరీ మ్యామ్. ఓకే. 12th? హైపోగ్లోసాల్. హైపోగ్లాసల్. ఓకే. సో వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఆల్ఫాక్టరీ నర్వ్? ఫంక్షన్ ఏంటి? స్మెల్. స్మెల్ మేడం. ఆప్టిక్ నర్వ్ ఫంక్షన్ ఏంటి? విజన్. ఆక్యులోమోటార్? ఐ మూమెంట్ మ్యామ్. ఐ మూమెంట్స్. ఇంకా ట్రోక్లియర్ కూడా ఐ మూమెంట్. ఓకే. ట్రాక్లియర్ నర్వ్ ఫంక్షన్ ఏంటి? ఐ మూమెంట్ మ్యామ్. ఓకే. ట్రైజెమినల్? చూయింగ్ మ్యామ్. ఓకే రైట్. అబ్డ్యూసెన్స్ ది? ఐ మూమెంట్ మ్యామ్. ఐ మూమెంట్. ఓకే ఓకే. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఫేషియల్ నర్వ్? ఫేస్ ఎక్స్ప్రెషన్స్ టేస్ట్ మేడం. టేస్ట్ మ్యామ్. ఫేస్ ఎక్స్ప్రెషన్స్, టేస్ట్. ఓకే. వెస్టిబ్యులోకాక్లియర్ నర్వ్? హియరింగ్ అండ్ బ్యాలెన్స్ మ్యామ్. మ్యామ్. ఓకే. గ్లాసోఫారింజియల్? టేస్ట్ స్వాలింగ్ మ్యామ్. ఓకే రైట్. మ్యామ్. వాగస్?
thoracic and control abdominal organs. వాగస్ నర్వ్ organs ఫంక్షన్ Abdominal organ. ఏంటిమా? Shoulder and neck controlling movement. Thoracic and abdominal organs, ma'am. ఓకే, abdominal థొరాసిక్ organs అండ్ అబ్డామినల్ ఆర్గాన్ మూమెంట్స్. ఓకే, organs రైట్ ma'am. రైట్. సో యాక్సెసరీ నర్వ్ ఫంక్షన్ ఏంటి? shoulder and neck Shoulder and neck movement, ma'am. ఓకే ఓకే. హైపోగ్లాసల్ tongue movement ma'am. టంగ్ Tongue మూమెంట్. movement. రైట్ రైట్. సో ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? నిన్న పీడిఎఫ్ డౌన్లోడ్ చేశారా లేదా? గూగుల్ నుంచి సెర్చ్ చేశారా? ఎలా? నేను స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ లో రాసుకున్నాను మేడం. ఓకే, నైస్ నైస్, వెరీ గుడ్. ఓకే నాకు అది అవ్వట్లేదని మిమ్మల్ని అడుగుదామంటే ఈ రోజు అడుగుదామని, అది ఇప్పుడు కూడా అవ్వలేదు కదా మేడం, నాది వెబ్సైట్ అంటే ఏంటో తెలియదు అని అడుగుదామని నేను నోట్స్ స్క్రీన్ షాట్ తీసుకుని నోట్స్ లో రాసుకున్నాను మేడం. ఓకే ఓకే మా. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారా సీతాదేవి? మా మేడం లింక్ పెడుతుంది మేడం, అది క్లిక్ చేస్తే మీ వీడియోస్ వస్తున్నాయి మేడం. ఓకే ఓకే, అర్థమైంది. బట్ మీరు వాట్సాప్లో అయితే ఉన్నారు కదా వాట్సాప్ గ్రూప్లో, సో మీకు డైలీ లింక్ అయితే వస్తుంది కదా వాట్సాప్లో. ఓకే, ఆ వాట్సాప్లో మీకు పీడిఎఫ్స్ పంపిస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ మేడం, ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే. సో ఈరోజు ఏం సిస్టమ్ అని చెప్పాను? మస్కులోస్కెల్టన్ మజిల్స్ అండ్ బోన్స్ మేడం. యా, మజిల్ అండ్ బోన్స్. సో మనకి నిన్న ఇంట్రొడక్షన్ టు మస్కులోస్కెల్టల్ సిస్టమ్ అయిపోయింది. సో కమింగ్ టు బోన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్. సో మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్ ఎలా అయ్యాయి? సో మన బాడీలో డిఫరెంట్ బోన్స్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. సో ఒకటి ఫ్లాట్గా ఉండొచ్చు, ఒకటి షార్ట్గా ఉండొచ్చు, ఒకటి లాంగ్గా ఉండొచ్చు, ఒకటి షేప్లెస్గా ఉండొచ్చు, అది ఎటు కాకుండా ఇర్రెగ్యులర్ షేప్లో ఉండొచ్చు. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయి. So in that, bones are classified into long bones, short bones, flat bones, irregular bones, sesamoid bones. So long bones. So long bones అంటే ఏంటి? లెంత్ ఎక్కువగా ఉంటాయి. సో వెరీ లాంగ్, దే ఆర్ వెరీ లాంగ్. విత్ అనేది అలానే ఉంటుంది, విత్ అంత ఎక్కువగా ఉండదు, బట్ లెంత్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ లాంగ్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫీమర్, హ్యూమరస్, రేడియస్, టిబియా. సో ఈ ఫీమర్ బోన్ అంటే మనకి థై బోన్ ఉంది కదా, మనకి ఇక్కడ నడుం దగ్గర నుంచి మనకి మోకాలు వరకు ఏదైతే థై బోన్ ఉందో దాన్ని మనం ఫీమర్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ బోన్. సో గుర్తుపెట్టుకోండి, ఫీమర్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ అ హ్యూమన్ బాడీ. సో మన బాడీలో, ఒక మనిషి బాడీలో ఏదైనా పెద్ద బోన్ ఉంది అంటే అది ఫీమర్ బోన్. ఎక్కడ ఉంటుంది అంటే థైస్లో ఉంటుంది. సో అంత పెద్ద లాంగ్ బోన్ అనేది మనకి వేరే పార్ట్స్ లో కూడా ఎక్కడా ఉండదు. సో థై బోన్, ది ఫీమర్ బోన్, ఇట్ ఈస్ ది లార్జెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ. ఓకే, వినిపిస్తుందా అందరికి? వింటున్నారు కదా? చెప్పండి మేడం, వినిపిస్తుంది చెప్పండి మేడం. ఓకే ఓకే. సో ఫీమర్ బోన్ వచ్చేసి అది. అండ్ హ్యూమరస్, కమింగ్ టు హ్యూమరస్ ఏంటంటే మనకి షోల్డర్ ఉంది కదా, సో భుజం నుంచి మోచేయి వరకు, షోల్డర్ టు యాంకిల్, సారీ షోల్డర్ టు ఎల్బో. సో షోల్డర్ టు ఎల్బో ఏదైతే బోన్ ఉందో దాన్ని మనం హ్యూమరస్ అంటాము, హ్యూమరస్ బోన్. సో ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాంగ్ బోన్. అండ్ రేడియస్ టిబియా. సో రేడియస్ టిబియా ఏంటంటే మన మోచేయి నుంచి ఇక్కడ అరచేయి వరకు. సో మనకి 2 బోన్స్ ఉంటాయి ఇక్కడ, 2 బోన్స్ ఇలా మనకి అతుక్కొని ఉంటాయి. సో వాటిని ఒకటి రేడియస్ అంటాం, ఒకటి టిబియా అంటాం. సో ఇవన్నీ కూడా లాంగ్ బోన్స్ ఎగ్జాంపుల్స్. సో ఓన్లీ ఇంతే, ఈ 1 2 3 4 ఈ 4 బోన్స్ ఎగ్జాంపుల్స్ లాంగ్ బోన్స్ కి. కంప్లీట్ ఓవరాల్ బాడీలో దీస్ 4 బోన్స్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ లాంగ్ బోన్స్. సో ఆ లాంగ్ బోన్కి పార్ట్స్, ఇది మేము లాంగ్ బోన్స్ మీకు నెక్స్ట్ స్లైడ్లో చెప్పేటప్పుడు చెప్తా వాటి పార్ట్స్ ఏంటి. సో డయాఫైసిస్ అంటే ఏంటి, ఎపిఫైసిస్ అంటే ఏంటి, మెటాఫైసిస్ అంటే ఏంటి అని. సో నెక్స్ట్ కమింగ్ టు షార్ట్ బోన్స్. సో షార్ట్ బోన్స్ అంటే దే ఆర్ క్యూబ్ షేప్డ్. మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూసుకోండి ఎలా ఉన్నాయో. షార్ట్ బోన్స్ వచ్చేసి క్యూబ్ షేప్స్లో ఉంటాయి. మనకి మన ఐస్ క్యూబ్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి, ఒక 2 3 ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. సో ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ? కార్పల్స్, టార్సల్స్ అని ఇచ్చారు. సో కార్పల్స్, టార్సల్స్ ఏంటి అంటే, ఇప్పుడు మన మోచేయి ఉంది కదా, ఇక్కడ ఎక్కడైతే మనం నర్వ్ పల్స్ రేట్ చూస్తామో, సో అక్కడ మన వ్రిస్ట్ దగ్గర ఉన్న బోన్స్ ని కార్పల్స్ అంటాము.
అలానే మన కాళ్ళకి ఇది కార్పల్స్ అంటే చెయ్యి దగ్గర ఉన్న wrist. అలానే సేమ్ కాళ్ళ దగ్గర ఉండేదాన్ని టార్సల్స్ అంటాం. సో ఫీట్కి లెగ్కి మధ్యలో ఉన్న పార్ట్ ఏదైతే ఉంటుందో సో వాటిని టార్సల్స్ అని అంటారు. సో దోస్ ఆర్ ది షార్ట్ బోన్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ. అండ్ దెన్ కమింగ్ టు ఫ్లాట్ బోన్స్. సో ఫ్లాట్ బోన్స్ అంటే థిన్ ప్రొటెక్టివ్. సో ఫ్లాట్గా ఉంటాయి, అవి పొడవుగా ఉండవు, సన్నగా ఉండవు, విత్ తక్కువగా కూడా ఉండవు. హౌ దే విల్ బి థిన్ అండ్ ప్రొటెక్టివ్. సో ప్రొటెక్టివ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, స్కల్ బోన్స్. సో స్కల్లోనే కదా మన బ్రెయిన్ ఉంటుంది. సో స్కల్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ ది బ్రెయిన్. సో మీరు ఇక్కడ డయాగ్రామ్ లో చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్లాట్ బోన్, ఫ్రంటల్ బోన్. సో ఎంత ఫ్లాట్ గా ఉందో చూడండి అది. ఎగ్జాంపుల్ స్కల్ బోన్, స్టర్నమ్, రిప్స్, స్కాప్యులా. సో స్టర్నమ్, రిప్స్ అంటే మనకి థొరాసిక్ క్యావిటీ, చెస్ట్ క్యావిటీ ఉంది కదా, చెస్ట్ క్యావిటీ, థొరాసిక్ క్యావిటీ, ఏవైతే లంగ్స్, హార్ట్ ఉంటాయో సో అక్కడ మనకి ఈ రిప్స్ అండ్ స్టర్నమ్ బోన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో స్కాప్యులా కూడా అక్కడే ఉంటుంది. సో దీస్ ఆర్ ది బోన్స్ ఆఫ్ ఫ్లాట్ బోన్స్. సో ఇవన్నీ ప్రొటెక్టివ్ లేయర్స్. సో రిప్స్ మనకి లంగ్స్ కి ప్రొటెక్టివ్ లేయర్, స్టర్నమ్ డయాఫ్రామ్ కి, స్కాప్యులా. సో ఇలా ఇవన్నీ ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఆర్గాన్స్ ని. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇర్రెగ్యులర్ బోన్స్. సో ఇర్రెగ్యులర్ బోన్స్ అంటే వాటికి ఒక పర్టికులర్ షేప్ ఉండదు, షేప్లెస్ గా ఉంటాయి. ఇక్కడ మీరు డయాగ్రామ్ లో చూసుకోండి, ఇర్రెగ్యులర్ బోన్ ఇక్కడ ఎలా అయితే డయాగ్రామ్ ఉందో సో చూడండి ఇర్రెగ్యులర్ షేప్ ఉంది ఇక్కడ. అండ్ ఎగ్జాంపుల్ ఏంటి, వర్టిబ్రే, హిప్ బోన్, హిప్ బోన్. సో మనకి స్టమక్ కి, బ్యాక్ కి మధ్యలో హిప్ ఉంటుంది కదా, సో అక్కడ ఈ ఇర్రెగ్యులర్ బోన్ ఉంటుంది, వర్టిబ్రే. సో మీకు నిన్న వర్టిబ్రేలో మనకి స్పైనల్ నర్వ్స్ అని చెప్పాను కదా. సో ఏదైతే వర్టిబ్రల్ కాలమ్ ఉందో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇర్రెగ్యులర్ బోన్. ఇట్స్ అ షేప్లెస్ బోన్, ఒక డిఫైన్ షేప్ ఉండదు. మిగతావన్నీ చూడండి, ఫ్లాట్ బోన్ ఇప్పుడు ఫ్లాట్ గా ఉంది, లాంగ్ బోన్ వచ్చేసి చాలా పొడవుగా ఉంది, షార్ట్ బోన్ వచ్చేసి క్యూబ్స్ లాగా చిన్న చిన్నగా ఉంది. బట్ ఇర్రెగ్యులర్ బోన్కి వచ్చేసరికి ఇట్ ఇస్ వెరీ ఇర్రెగ్యులర్ ఇన్ షేప్. ఒక డిఫైన్ షేప్ అంటూ ఉండదు, దానికి ఇష్టం వచ్చినట్టుగా ఉంటుంది. అండ్ సెసమాయిడ్ బోన్స్. సో సెసమాయిడ్ బోన్ అనేది బాడీలో ఒకటే ఉంటుంది. వేర్ పటెల్లా అంటే మోకాలు. సో మోకాలలో ఉండే బోన్ ని మనం పటెల్లా అంటాం. సో దట్ patella is made up of sesamoid bone. అర్థమయ్యాయా క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్? వింటున్నారా అందరు, ఫాలో అవుతున్నారా క్లాస్? ఎస్ మ్యామ్. ఓకే ఓకే ఓకే. సో మీకు ఇప్పుడు లాంగ్ బోన్స్ అంటే ఏంటి, షార్ట్ బోన్స్ అంటే ఏంటి, ఫ్లాట్, ఇర్రెగ్యులర్, సెసమాయిడ్ అంటే ఐడియా వచ్చిందా? Yes, ma'am. ఓకే ఓకే. సో yes ma'am. what are the examples of long bones? ఫీమర్, Femur, మెరస్, humerus, radius, tibia. రైట్. సో ఫీమర్ బోన్ ఎక్కడ ఉంటుంది బాడీలో? Femur. థైస్ మ్యామ్. యా, థైస్ లో ఉంటుంది. హ్యూమరస్ బోన్ ఎక్కడ ఉంటుంది? భుజం దగ్గర నుంచి హ్యాండ్ వరకు ఉంటుంది. యా, భుజం నుంచి ఎల్బో వరకు. సో మన భుజం నుంచి మోచేయి వరకు హ్యూమరస్ బోన్ ఉంటుంది. అండ్ దెన్ రేడియస్ అండ్ టిబియా ఎక్కడ ఉంటాయి? మోచేయి నుంచి మోచేయి నుంచి కాలు కాలు. కాలు కాదు, మా చెయ్యికే ఇవన్నీ ఉండేది. హ్యూమరస్, రేడియా, టిబియా ఇవన్నీ చెయ్యికే ఉండేది. రేడియస్ అండ్ టిబియా ఇక్కడ మోచేయి నుంచి పిడికి రిస్ట్ వరకు ఉంటుంది. ఓకే, అలా చెయ్యి వరకు ఉంటుంది. ఓకే మేడం. ఓకే. సో షార్ట్ బోన్స్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. కార్పల్స్, టార్సల్స్, రైట్. ఫ్లాట్ బోన్స్ ఎగ్జాంపుల్స్? స్కల్ బోన్స్, యా. ఇర్రెగ్యులర్ బోన్స్ ఎగ్జాంపుల్స్? Vertebrae, hip bone. bone, ma'am. రైట్. సో సెసమాయిడ్ బోన్? Patella. సో అదొకటే బోన్ ఉంటుంది. సో సెసమాయిడ్ బోన్ అంటే ఒకటే ఉంటుంది కంప్లీట్ బాడీలో. ఓకే. సో మనకి రేడియస్ టిబియా ఉంది కదా, సో రేడియస్ టిబియాకి కంటిన్యూషన్ బోన్స్ ఇవి కార్పల్స్.
సో కార్పల్స్కి మన కంటిన్యూషన్ మళ్ళీ మెటాకార్పల్స్ ఉంటాయి అండ్ ఫాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు చేతులు ఉన్నాయి కదా, మన ఫింగర్స్కి ఇక్కడ లైన్స్ ఉన్నాయి, ఆ మధ్యలో 2 లైన్స్ ఉన్నాయి కదా, అంటే 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉన్నాయి కదా ఫింగర్స్ మనకి. ఎస్ మ్యామ్. ఉన్నాయి మేడం. యా, ఇప్పుడు 3 లైన్స్, ఇప్పుడు 2 లైన్స్ ఉన్నాయి కదా ఒక ఫింగర్కి. ఆ 2 లైన్స్ వల్ల మనకి 3 పార్ట్స్ కనిపిస్తున్నాయి కదా ఎవ్రీ ఫింగర్కి. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. యా, సో వాటిని ఏమంటాం? ఫాలెంజెస్ అంటాము. ఫాలెంజెస్, PHALANGES, ఫాలెంజెస్. సో మన చెయ్యి ఉంది కదా, ఇప్పుడు చెయ్యి ఏదైతే అమ్మాయిలు గోరింటాకు పెడతారో, సో ఆ మధ్యలో అక్కడ ఆ బోన్స్ ని మనం మెటాకార్పల్స్ అంటాము. ఓకే మ్యామ్. సో దాని కంటిన్యూషన్ మనకి ఇక్కడ ఎక్కడైతే పల్స్ చెక్ చేస్తామో ఆ ప్లేస్ లో ఏమంటారు దాన్ని తెలుగులో? ఏమంటారు? చెప్పి అరచెయ్యి అంటారా? ఇలా ఏమంటారు? వ్రిస్ట్ని ఏమంటారు తెలుగులో? ఐడియా ఉందా మీకు? ఎస్ మ్యామ్. గుప్పడ. యా, సో పిడికి. ఆ వ్రిస్ట్ దగ్గర ఉండే బోన్స్ కార్పల్స్. సో కార్పల్స్ కి పైన మన ఫింగర్స్ మధ్యలో, కార్పల్స్ మధ్యలో ఉండేది మెటాకార్పల్స్. సో ఫింగర్స్ అన్ని ఫాలెంజెస్. సో కార్పల్స్ కి పైకి ఏంటి? రేడియస్ అల్నా మోచేయి వరకు, అండ్ దాని తర్వాత హ్యూమరస్. సో ఇలా మన బాడీ అంతా ఒక్కొక్క బోన్ ఉంటుంది. సో అలా మనకి 206 బోన్స్ అవుతాయి. ఓకే, మనం అందరం సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి మనకి బోన్స్ నేమ్స్ అన్ని ఐడియా ఉండాలి. సో ఎక్కడ ఏ బోన్ ఉంది, హ్యూమన్ బాడీలో ఏ పార్ట్లో ఏ బోన్ ఉంది, వాటి నేమ్స్ అన్ని ఐడియా ఉండాలి కంపల్సరీగా. సో మెడికల్ కోడింగ్లో అయితే ఇంకా చాలా స్పీడ్గా ఇలా చెప్పేయాలి బోన్స్ అడిగితే. ఓకే, సో కమింగ్ టు లాంగ్ బోన్స్. సో మనం ఎన్ని టైప్స్ ఆఫ్ బోన్స్ అయితే నేర్చుకున్నామో వాటిని డీటెయిల్గా కూడా చూద్దాము. లాంగ్ బోన్స్ అంటే ఏంటి? దే ఆర్ లాంగర్ దాన్ దే ఆర్ వైడ్. సో మనకి విత్తో కంపేర్ చేస్తే పొడవుగా ఉంటాయని దాని మీనింగ్. సో విత్ ఉన్నా లేకపోయినా, అంటే వెడల్పుగా ఉన్నా లేకపోయినా పొడవు అయితే ఉంటాయి లాంగ్ బోన్స్. సో దే హ్యావ్ ఎ షాఫ్ట్ కాల్డ్ యాజ్ డయాఫైసిస్ అండ్ 2 ends కాల్డ్ యాజ్ ఎపిఫైసిస్. సో మీ ఇక్కడ డయాగ్రామ్ చూడండి లాంగ్ బోన్ లో. సో దిస్ ఇస్ ద ఇది ఫీమర్ బోన్. ఇప్పుడు ఫీమర్ బోన్ సేమ్ ఇలానే ఉంటుంది. సో మనకి పైన ఎండ్స్ ఎపిఫైసిస్ అంటాము, కింద ఎండ్స్ కూడా ఎపిఫైసిస్ అంటాము. సో మీకు ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, పైన కింద లైట్ గా యాష్ కలర్ టైప్ లో ఉంది. సో వాటిని పైన దాన్ని ప్రాక్సిమల్ ఎపిఫైసిస్ అంటాము, పైన ఎండ్ ని, అండ్ కింద ఎండ్ ని డిస్టల్ ఎపిఫైసిస్ అంటాము. So it have 2 ends, epiphysis, and they have a shaft diaphysis అన్న. సో ద మిడిల్ పార్ట్ చూసుకుంటే ఇక్కడ డయాగ్రామ్ లో లేబుల్ చేస్తుంది. ద మిడిల్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ డయాఫైసిస్. సో మనకి డయాఫైసిస్ కి ఎపిఫైసిస్ కి మధ్యలో ఉన్నవేంటి? మెటాఫైసిస్. సో పైన కూడా ఉంది మెటాఫైసిస్, కింద కూడా ఉంది. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మెటాఫైసిస్ డబుల్ టైమ్స్ ఉంది, ఎపిఫైసిస్ డబుల్ టైమ్స్ ఉంది. ఒకటి అప్, ఒకటి డౌన్. సో మధ్యలో ఉండేది మాత్రం డయాఫైసిస్. సో వాట్ డస్ దిస్ ఎండ్స్ అండ్ డయాఫైసిస్ డూ? దే యాక్ట్ యాజ్ లివర్స్ అండ్ సపోర్ట్ ది వెయిట్ ఆఫ్ ది బాడీ. సో మన బాడీ వెయిట్ ని సపోర్ట్ చేస్తాయి ఈ డయాఫైసిస్, మెటాఫైసిస్, ఎపిఫైసిస్ అని. So what is the structure of a typical long bone? Diaphysis, which is also called as shaft. So అదేంటి? లాంగ్ cylindrical middle portion. సో సిలిండ్రికల్ షేప్ లో ఉంది, మనకు మధ్యలో ఉంది కాబట్టి ఇట్ లుక్స్ లైక్ a cylindrical shape. It is a middle portion and it is made up of thick compact bone. సో దీని లోపల మనకి థిక్ కాంపాక్ట్ బోన్ ఉంటుంది. సో డయాఫైసిస్ మన అవుటర్ లేయర్స్ అంటున్నాం, కానీ ఇన్సైడ్ ఏముంటుంది? బోనే ఉంటుంది. సో బోన్ లో మనకి కాంపాక్ట్ బోన్ ఉంటుంది. సో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే డయాగ్రామ్ లో కనిపిస్తుంది కాంపాక్ట్ బోన్ ఎక్కడ ఉందో, ఇన్సైడ్ లేయర్. అండ్ వాట్ డస్ దిస్ కాంపాక్ట్ బోన్ డూ? ఇట్ ప్రొవైడ్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్. సో బాడీకి స్ట్రెంగ్త్ ఇస్తుంది, సపోర్ట్ ఇస్తుంది. అండ్ మనకి ఈ కాంపాక్ట్ బోన్ ఏదైతుందో ఇన్సైడ్ మనకి ఎల్లో బోన్ మ్యారో ఉంటుంది. సో ఎల్లో బోన్ మ్యారో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎల్లో కలర్ ఉంది, ఎల్లో బోన్ మ్యారో.
సో అది ఎక్కడ ఉంటుందంటే కాంపాక్ట్ బోన్లో ఉంటుంది. మెడ్యులరీ క్యావిటీలో కాంపాక్ట్ బోన్లో మనకి ఎల్లో బోన్ మ్యారో ఉంటుంది. సో కమింగ్ టు ఎపిఫైసిస్ ఎండ్స్. సో దే ఆర్ ఎక్స్పాండెడ్ రౌండెడ్ ఎండ్స్. సో మనకి ఎండ్స్లో చూసుకుంటే కొంచెం రౌండ్ షేప్లో ఉన్నాయి ఎపిఫైసిస్. అండ్ ఈ ఎపిఫైసిస్ ఏంటంటే రెడ్ బోన్ మ్యారో ఉంటుంది వీటికి. ఇప్పుడు కాంపాక్ట్ బోన్లో డయాఫైసిస్లో కాంపాక్ట్ బోన్లో ఎల్లో బోన్ మ్యారో ఉన్నట్టు ఎపిఫైసిస్ ఎండ్స్లో మనకి రెడ్ బోన్ మ్యారో కనిపిస్తుంది. మీరు ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఎండ్స్లో ఇక్కడ మెన్షన్ చేశారు రెడ్ కలర్, రెడ్ బోన్ మ్యారో. సో దిస్ ఇస్ కవర్డ్ బై ఆర్టికులర్ కార్టిలేజెస్. సో కార్టిలేజెస్ చెప్పాను మీకు, ఇట్స్ అ నెట్వర్క్ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్స్. సో ఇట్ ఈస్ కవర్డ్ బై ఆర్టికులర్ కార్టిలేజ్. సో మీకు పైన ప్రాక్సిమల్ ఎపిఫైసిస్ కి ఆర్టికులర్ కార్టిలేజ్ ఉంది, డిస్టల్ ఎపిఫైసిస్ కి కూడా ఆర్టికులర్ కార్టిలేజ్ ఉంది. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎపిఫైసిస్? దే హెల్ప్ ఇన్ ఫార్మింగ్ జాయింట్స్. సో జాయింట్స్ ఫార్మ్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాయి ఈ ఎండ్స్ అనేవి ఎపిఫైసిస్. సో దే ఆల్సో రెడ్యూస్ ది ఫ్రిక్షన్ అండ్ అబ్జార్బ్ ది షాక్. సో బోన్ కి టచ్ అయినప్పుడు జనరల్గా ఒక ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది రెడ్యూస్ చేస్తాయి ఈ ఎండ్స్ అనేవి, అండ్ అవి కూడా షాక్ అబ్జర్వ్ చేస్తాయి. సో ఇవి షాక్కి డిస్ట్రాయ్ చేసేవి కాదు, అబ్జర్వ్ చేసేవి ఎపిఫైసిస్ ఎండ్స్. సో వాట్ ఆర్ లాంగ్ బోన్స్? చెప్పండి మా, లాంగ్ బోన్స్ అంటే ఏంటి? కాదు, వాట్ ఆర్ లాంగ్ బోన్స్? అసలు ఎందుకు వాటిని లాంగ్ బోన్స్ అంటున్నాం? Long bones are bone that are longer than they are wide, ma'am. యా, సో విత్ వెడల్పు, విత్ వైడ్ అంటే విత్ వెడల్పు. సో వెడల్పు ఉన్నా లేకపోయినా పొడవుగా ఉన్నాయని లాంగ్ బోన్స్ అంటున్నాం. సో దే ఆర్ లాంగర్ దాన్ దే ఆర్ వైడ్. ఓకే, సో వాట్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ లాంగ్ బోన్స్? Diaphysis and epiphysis. యా, డయాఫైసిస్ అండ్ ఎపిఫైసిస్. సో ఎపిఫైసిస్ అంటే ఎక్కడ ఉంటాయి? అరౌండ్ ఎండ్స్ కి. యా, సో 2 ends కి. సో మనకి బోన్ కి అప్పర్ ఎండ్ లో అండ్ లోయర్ ఎండ్ లో బోత్ ఎండ్స్ లో మనకి ఎపిఫైసిస్ ఉంటాయి. డయాఫైసిస్ ఎక్కడ ఉంటుంది? Middle of the bone. మిడిల్ ఆఫ్ ది బోన్. మిడిల్ పోర్షన్. యా, మిడిల్ పోర్షన్ ఆఫ్ ది బోన్, రైట్. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డయాఫైసిస్? What is the Providing function? strength and support, ma'am. Yeah, right. Providing strength and support. So మనకి డయాఫైసిస్ లో ఇన్నర్ క్యావిటీ ఏం బోన్ ఉంటుంది? విచ్ బోన్? Compact bone, ma'am. కాంపాక్ట్ బోన్, రైట్. సో కాంపాక్ట్ బోన్ లో ఏ బోన్ మ్యారో ఉంటుంది? Yellow bone marrow. యా, ఎల్లోనా Yellow bone. రెడ్? ఎల్లో మ్యామ్. ఎల్లో, రైట్. సో ఎపిఫైసిస్ ఎలా ఉంటాయి? ఎండ్స్ లో షేప్ ఎలా ఉంటుంది? Rounded ends, ma'am. Rounded ends, right. So which bone marrow we have in epiphysis? Red bone marrow, ma'am. Red bone marrow, right. So what is the function of epiphysis? Covered by articular cartilage. మ్యామ్. Function annanma, function. What is the function? ఫార్మింగ్ జాయింట్స్. It helps in forming joints. And ఇంకో function ఏంటి? Reduce friction and absorb shock. Reduces friction and Shock. absorbs the shock. Yeah, right. It reduces the friction and absorbs the shock. So this is about long bone. So అర్థమైంది కదా లాంగ్ బోన్ ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఏంటి అని? ఎస్ మ్యామ్. ఓకే, సో నెక్స్ట్ ఈస్, ఓకే మనకి మెటాఫైసిస్ గురించి ఏం చెప్పుకున్నాం? ఇట్స్ రీజన్ బిట్వీన్ డయాఫైసిస్ అండ్ ఎపిఫైసిస్. సో మనకి డయాగ్రామ్ లో డయాఫైసిస్ కి ఇంకా ఎపిఫైసిస్ కి మధ్యలో ఉన్నది మెటాఫైసిస్. సో ఈ మెటాఫైసిస్ ఏదైతుందో ఇట్స్ స్మాల్ ఏరియా. సో ఇట్ కంటైన్స్ ది గ్రోత్ ప్లేట్ ఇన్ చిల్డ్రన్. సో మనకి పిల్లలలో మనకి గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా, ఒక ఏజ్ తర్వాత ఒక 1-2 years ఎవ్రీ ఇయర్ వాళ్ళు హైట్ పెరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ బోన్స్లో అనేది బోన్ గ్రోత్ వస్తూ ఉంటుంది. బోన్స్లో మనకి వాళ్ళ కాల్షియం కంటెంట్ పెరుగుతూ ఉంటుంది, గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. సో ఆ గ్రోత్ అనేది, ఆ గ్రోత్ ప్లేట్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి అంటే మెటాఫైసిస్లో ఉంటుంది. చిల్డ్రన్లో, పిల్లలలో ఎపిఫైసియల్ ప్లేట్
గ్రోత్ ప్లేట్ మెటాఫైసిస్లో ఉంటుంది. అడల్ట్స్కి వచ్చేసరికి ద ప్లేట్ బికమ్స్ ది ఎపిఫైసియల్ లైన్. సో మీకు ఇక్కడ చూడండి ఎపిఫైసియల్ లైన్ మీకు క్లారిటీగా అనిపిస్తుందా? ఇక్కడ రెడ్ బోన్ మ్యారోలో మధ్యలో ఒక లైన్ ఫామ్ అయిపోయింది. సో దట్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎపిఫైసియల్ లైన్. ఇది అడల్ట్స్లో ఉంటుంది. అలా కాకుండా చిల్డ్రన్లో ఎలా ఉంటుందంటే గ్రోత్ ప్లేట్ ఉంటుంది, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ ఇన్ చిల్డ్రన్. సో దిస్ ఇస్ అబౌట్ లాంగ్ బోన్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ లాంగ్ బోన్స్, అప్పర్ లింబ్. మీరు ఇక్కడ చూడండి, మీరు డయాగ్రామ్ చూడండి. మనకి స్కాప్యులా ఎక్కడ ఉంది? షోల్డర్ దగ్గర ఉంది కదా. Yes, ma'am. యా, సో షోల్డర్ దగ్గర ఉంది స్కాప్యులా. అండ్ మనకు ఆ స్కాప్యులా ఆ షోల్డర్ దగ్గర నుంచి మోచేయి వరకు, నీ వరకు, సారీ ఎల్బో వరకు ఉన్నది హ్యూమరస్ బోన్. సో మనకి ఎల్బో నుంచి మళ్ళీ మన అరచేయి వరకు ఉన్నది రేడియస్ అండ్ అల్నా. సో 2 బోన్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా? 2 బోన్స్ ఎలా ఫ్యూజ్ అయి ఉన్నాయో, రెండు కలిసిపోయి ఉన్నట్టుగా ఉంటాయి. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ రేడియస్, అల్నా, హ్యూమరస్. ఇది మనకి చేతిలో అప్పర్ లింబ్లో. సో వీటిని అప్పర్ లిమ్స్ అంటాము. లోయర్ లిమ్స్ అంటే మన కాలు. సో మనకి ఇక్కడ ఫీమర్ బోన్ కనిపిస్తుందా మీకు? ఫీమర్ బోన్ ఉంది, పటెల్లా. సో మన మోకాలు దగ్గర పటెల్లా, నీ క్యాప్. సో నీ దగ్గర మనకి పటెల్లా బోన్ ఉంది, సెసమాయిడ్ బోన్. దాని కింద మనకి ఎలా అయితే చేతికి రేడియస్, అల్నా ఉంటాయో, సేమ్ వేలో మనకి కాలుకి మోచేయి వరకు కింద మోకాలు నుంచి కాళ్ళ వరకు, పాదాల వరకు మనకి ఫిబ్యులా అండ్ టిబ్యులా కూడా అలానే ఉంటాయి. 2 బోన్స్ ఉంటాయి ఇక్కడ. 2 బోన్స్ ఫ్యూజ్ అయి ఉంటాయి. సో వాటిని ఫిబ్యులా అండ్ టిబియా అంటాం. సో దీస్ ఆర్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ లాంగ్ బోన్స్. మీకు అర్థమవుతుందా ఈ పిక్చర్ చూస్తే బోన్స్ ఎలా ఉన్నాయి, ఎలా క్లాసిఫై అయ్యాయని? ఎస్ మ్యామ్. యా, Yes, ma'am. ఓకే. సో వాట్ ఇస్ ది ఫంక్షన్ ఆఫ్ లాంగ్ బోన్? సో ఫంక్షన్స్ ఏంటి? ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? సపోర్ట్. సో సపోర్ట్ ఇస్తుంది. ఏంటి? మన చేతులకి కాళ్ళకి బోన్స్ అనేవి సపోర్ట్ ఇస్తాయి. నెక్స్ట్ ఏంటి? మూమెంట్. సో మనము నడవడానికైనా, కూర్చోడానికైనా, పరిగెత్తడానికైనా మనకి మూమెంట్ అనేది కావాలి కాబట్టి ఆ మూమెంట్ని హెల్ప్ చేస్తాయి లాంగ్ బోన్స్ అనేవి. అండ్ ఆల్సో ప్రొటెక్షన్. సో మన స్కిన్ లోపల ఉన్న నర్వ్స్ కానీ, మజిల్స్ కానీ వాటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తాయి లాంగ్ బోన్స్ అనేవి. అండ్ దెన్ బ్లడ్ సెల్ ఫార్మేషన్. సో రెడ్ మ్యారో, బోన్ మ్యారో అంటేనే మనకి అక్కడ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ ఫామ్ అవుతాయి. బోన్ మ్యారో నుంచే మనకి బ్లడ్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో అలాంటి బోన్ మ్యారో మనకి రెడ్ బోన్ మ్యారో ఇంకా ఎల్లో బోన్ మ్యారో మనకి ఎపిఫైసిస్లో ఉన్నాయి కదా. ఎపిఫైసిస్లో రెడ్ బోన్ మ్యారో ఉంది. సో ఆ రెడ్ బోన్ మ్యారోలోనే మనకి బ్లడ్ సెల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి మనకి ఎపిఫైసిస్లో కావాల్సిన బ్లడ్ సెల్స్ అన్ని మనకి రెడ్ మ్యారోలో ఫామ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ ది ఫంక్షన్ ఈస్ బ్లడ్ సెల్ ఫార్మేషన్. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? మినరల్ స్టోరేజ్. సో మీకు తెలిసిన విషయమే, బోన్స్లో మనకి కాల్షియం ఉంటుంది, ఫాస్ఫేట్ ఉంటుంది. సో అవన్నీ కూడా మనకి బోన్స్లోనే ఫామ్ అవుతాయి. బోన్స్లోనే ఎక్కువ అమౌంట్స్ ఉంటాయి కంప్లీట్ ఓవరాల్ బాడీలో చూసుకుంటే. సో ఇట్ ఈస్ ది మినరల్ స్టోరేజ్. ఇట్స్ అ మినరల్ స్టోరేజ్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫేట్. అండ్ ఫ్యాట్ స్టోరేజ్ ఏంటి? ఎల్లో బోన్ మ్యారో ఏదైతే ఉందో అది లిపిడ్స్ని స్టోర్ చేస్తుంది, అంటే ఫ్యాట్ సెల్స్ని. రెడ్ మ్యారో ఏమో బ్లడ్ సెల్ ఫార్మేషన్, ఎల్లో మ్యారో ఏమో ఫ్యాట్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ స్టోర్ చేస్తుంది. సో అందుకే ఫంక్షన్ ఫ్యాట్ స్టోరేజ్. సో వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్ బోన్స్? సపోర్ట్, మూమెంట్, Support, ప్రొటెక్షన్, movement, protection, బ్లడ్ సెల్ Blood cell ఫార్మేషన్, mineral storage, yeah, fat fat storage. storage. Right. So this is about long bones. So next మనకి short bones. So short bones ఏంటి? These are one of the major classification of bones in human body. సో మనకి బాడీలో చాలా ఉంటాయి షార్ట్ బోన్స్ ఎగ్జాంపుల్స్. కానీ మీకు లాంగ్ బోన్స్కి చూస్తే ఎన్ని ఉన్నాయి? కాలుకి ఒక 3 ఉన్నాయి, చేతికి ఒక 3 ఉన్నాయి, అంతే, పెద్దగా ఏం లేవు. బట్ షార్ట్ బోన్స్ చూసుకుంటే చాలా ఉంటాయి కంప్లీట్ బాడీలో. సో దే ఆర్ స్మాల్, క్యూబ్ షేప్డ్, that provide strength, stability, support, but allow very little movement.
కానీ చాలా లిటిల్ మూమెంట్ ఇస్తుంది. ఇప్పుడు మీకు మన షోల్డర్ బోన్ ఉంది, హ్యూమరస్ బోన్ ఉంది. సో హ్యూమరస్ బోన్ ఇచ్చినంత మూమెంట్ మీకు కార్పల్స్ బోన్ ఇస్తుందా? కార్పల్స్ ఎక్కడ ఉన్నాయి మీకు అర్థమైందా? ఇక్కడ మోచేయి దగ్గర ఉంటుంది, అరచేయి దగ్గర ఉంటుంది. సారీ, మోచేయి దగ్గర అది ఉండేది రేడియస్ అండ్ అల్లా. సో మనకి అరచేయి దగ్గర మీకు కనిపించేది కార్పల్స్ బోన్. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో గ్రీన్ కలర్ లో ఉన్నాయి, అవి కార్పల్స్. సో చెప్పండి, హ్యూమరస్ బోన్ ఎక్కువ మూమెంట్ ఇస్తుందా, కార్పల్స్ బోన్స్ ఎక్కువ మూమెంట్ ఇస్తుందా? హ్యూమరస్ బోన్ మ్యామ్. హ్యూమరస్ బోన్. సో బికాస్ దే ఆర్ లాంగ్ బోన్, సో మనకి లాంగ్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. సో దానివల్ల మనకి మూమెంట్ కూడా ఎక్కువ ఫాస్ట్ మూమెంట్స్ మంచిగా జనరేట్ అవుతాయి. బట్ ఈ షార్ట్ బోన్స్ అనేవి అంతగా ఇవ్వవు, షార్ట్గా ఉంటాయి, తక్కువ మూమెంట్ ఇస్తుంది. సో ద డిజైన్ మేక్స్ దెమ్ ఐడియల్ ఫర్ వెయిట్ బేరింగ్ అండ్ షాక్ అబ్జార్ప్షన్. సో మనకి లాంగ్ బోన్స్ కూడా షాక్ అబ్జార్బ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ షార్ట్ బోన్స్ కూడా షాక్ అబ్జార్బ్ అవుతాయి. అండ్ వెయిట్ బేరింగ్, సో మనకి వెయిట్ అనేది బరువు, మనం ఏదైనా బరువు పట్టుకున్నా కూడా మనం మోయేలాగా అవి డిజైన్ చేశారు. షార్ట్ బోన్స్ అనేవి డిజైన్ అయ్యాయి బాడీలో. సో షార్ట్ బోన్స్ దట్ ఆర్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ ఇన్ లెంత్, విత్ అండ్ థిక్నెస్. మనకి లాంగ్ బోన్కి వచ్చేసరికి విత్ తక్కువగా ఉండి లెంత్ ఎక్కువగా ఉన్నాయి. కానీ షార్ట్ బోన్స్లో ఇలా మనకి లెంత్, విత్, పొడవు, వెడల్పు అండ్ థిక్నెస్, సో ఈ మూడు కూడా సేమ్ ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి. అందుకనే అవి క్యూబ్ షేప్ ఉన్నది. ఇప్పుడు స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఏంటి, లెంత్, విత్ అన్ని సేమ్ ఉంటాయి కదా, స్క్వేర్ కి 4 sides. Yes, ma'am. యా, సో స్క్వేర్ అంటే ఇట్స్ సేమ్ లైక్ క్యూబ్. క్యూబ్ కూడా అలానే ఉంటుంది, ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ స్క్వేర్. సో క్యూబ్ అయితే ఎలా అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయో, సేమ్ షార్ట్ బోన్స్ లో కూడా మనకి లెంత్, విత్, థిక్నెస్ అన్ని ఈక్వల్ ఉంటాయి. సో మనకి సేమ్ లాంగ్ బోన్ లో కాంపాక్ట్ బోన్, ఇన్నర్ లేయర్ లో స్పాంజీ బోన్ లాగానే సేమ్ ఇక్కడ షార్ట్ బోన్ లో కూడా సేమ్ అలానే కంపోజ్ అయి ఉన్నాయి. అవుటర్ లేయర్ కాంపాక్ట్ బోన్, ఇన్నర్ లేయర్ స్పాంజీ బోన్. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ షార్ట్ బోన్స్? సో మనకి షార్ట్ బోన్స్ లో స్ట్రక్చర్ ఉంది సపరేట్ గా, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చర్. సో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఏంటి? ఇట్ ఇస్ కవర్డ్ బై కాంపాక్ట్ బోన్ ఫర్ స్ట్రెంగ్త్. సో మనకి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ లో కాంపాక్ట్ బోన్ ఉంటుంది, ఇట్ ప్రొవైడ్స్ స్ట్రెంగ్త్ ఫర్ ది బాడీ, ఇట్ ప్రొవైడ్స్ స్ట్రెంగ్త్ ఫర్ ది జాయింట్స్ ఆర్ మజిల్స్. సో సేమ్ వీటిలో మనకి ఆర్టికులర్ కార్టిలేజ్ ఉంటుంది. కమింగ్ టు ఇంటర్నల్ స్ట్రక్చర్, మనకి స్పాంజీ బోన్ ఉంది, రెడ్ బోన్ మ్యారో ఉంది. సో ఎలా అయితే అక్కడ ఎఫిఫైసిస్ లో రెడ్ బోన్ మ్యారో ఉంటుందో, మనకి ఇక్కడ ఇంటర్నల్ స్ట్రక్చర్ స్పాంజీ బోన్ లో రెడ్ బోన్ మ్యారో ఉంటుంది. అండ్ దిస్ రెడ్ బోన్ మ్యారో ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్లడ్ సెల్ ఫార్మేషన్. సో బ్లడ్ సెల్స్, టైప్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అనేది మనకి బోన్ మ్యారో, రెడ్ బోన్ మ్యారో నుంచి ఒరిజినేట్ అవుతాయి. సో మీరు ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ కార్పల్స్ ఉన్నాయి, మనకి స్పాంజీ బోన్, కాంపాక్ట్ బోన్. సో మనకి ఇక్కడ కాంపాక్ట్ బోన్ అనేది అవుటర్ లేయర్ అని చూపిస్తుంది, స్పాంజీ బోన్ ఏమో ఇన్నర్ లేయర్ చూపిస్తుంది. సో వాట్ ఆర్ షార్ట్ బోన్స్? Why they are called as short bones? They are small cube-shaped bones, ma'am. Yeah, they are Providing small strength, cube-shaped bones. support. Yeah, they provide strength, stability, and support. Okay, how they are designed? Their design makes them ideal for weight bearing and shock absorption, ma'am. Yeah, weight bearing and shock absorption. Right. సో షార్ట్ బోన్స్ ఎలా ఉంటాయి మనకి చూడడానికి, అపియరెన్స్ ఎలా ఉంటాయి? లెంత్, విత్, థిక్నెస్ అన్ని సేమ్ గానే ఉంటాయి మ్యామ్. యా, Equal. రైట్. Equal ఈక్వల్ లెంత్, ఈక్వల్ లెంత్, రైట్. సో మనకి ఇన్నర్ లేయర్, అవుటర్ లేయర్ ఉన్నాయి కదా. అవుటర్ లేయర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ విచ్ బోన్? కాంపాక్ట్ బోన్ మ్యామ్. కాంపాక్ట్ బోన్, రైట్. ఇన్నర్ బోన్ ఏంటి? Spongy bone. స్పాంజీ బోన్, రైట్. సో మనకి స్పాంజీ బోన్ లో ఏ బోన్ మ్యారో ఉంటుంది? Red bone marrow. రెడ్ బోన్ మ్యారో. సో ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ Blood cell formation. రైట్, బ్లడ్ సెల్ ఫార్మేషన్, రైట్. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చర్.
రైట్. సో ఎగ్జాంపుల్స్ ఆర్ ఇన్ ఫ్యూచర్స్ ఆఫ్ షార్ట్ బోన్స్. సో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి? సో మీకు ఇక్కడ డయాగ్రామ్ చూసుకోండి. మనకి ఎన్ని షార్ట్ బోన్స్ ఉన్నాయో. ఒక్క చేతిలోనే మనకి ఎన్ని షార్ట్ బోన్స్ ఉన్నాయి? 8 షార్ట్ బోన్స్ ఉన్నాయి. కార్పల్ రిస్ట్ బోన్స్. సో మనకి రిస్ట్ బోన్స్ ఇవి చేతిలో, ఇవి కాళ్ళల్లో. కిందది కాలు, పైది చెయ్యి. సో కింద టార్సల్ యాంకిల్ బోన్స్ ఏమో ఇవి నేమ్స్, పైన ఏమో చేతిది రిస్ట్ బోన్స్ ఇవి. సో ఏమేం బోన్స్ ఉన్నాయి ఇక్కడ? స్కాఫాయిడ్, లునేట్, ట్రైక్వెట్రమ్, పిసిఫార్మ్, హమేట్ బోన్, క్యాపిటేట్ బోన్, ట్రపిజాయిడ్ బోన్, ట్రపిజియం బోన్. అంటే మనకి రిస్ట్ బోన్స్ ఎన్ని? 8. యాంకిల్ బోన్స్ ఎన్ని? 8. సో 8 pairs of short bones we have in our hands. సో స్కాపాయిడ్, కార్పల్ బోన్. సో ఎక్కడ ఉంటుంది? మోస్ట్ కామన్లీ ఫ్రాక్చర్డ్ షార్ట్ బోన్. ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ ది బేస్ ఆఫ్ అ థంబ్. సో థంబ్ ఉంటుంది కదా, థంబ్ ఫింగర్, ఆ బేస్ లో మనకి ఉంటుంది. విచ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ రిస్ట్ స్టెబిలిటీ. సో మనం రిస్ట్ ఏదైతే అరచేయి అది పని చేయడానికి, అది మూమెంట్ అవ్వడానికి మనకి ఎవరు రీజన్ అంటే ఈ షార్ట్ బోన్స్. సో దే హెల్ప్ ఇన్ ది రిస్ట్ స్టెబిలిటీ, దే హెల్ప్ ఇన్ ది మూమెంట్. నెక్స్ట్ ఏంటి? టార్సల్ బోన్, calcaneus bone, tarsal, which is the largest short bone. సో మనకి షార్ట్ బోన్ లో లార్జెస్ట్ బోన్ ఏంటి? టార్సల్ బోన్. మనకి విచ్ ఇస్ ద లార్జెస్ట్ లాంగ్ బోన్? ఫీమర్. యా, ఫీమర్. సో మనకి లాంగ్ బోన్స్ లో ఫీమర్ లార్జెస్ట్ కాబట్టి, షార్ట్ బోన్ లో లార్జెస్ట్ ఏంటి అంటే టార్సల్ బోన్. సో మీకు హ్యూమన్ బాడీ డయాగ్రామ్ లో ఇక్కడ కింద కనిపిస్తున్నాయి చూడండి, ఆరెంజ్ కలర్ లో. అక్కడ ఉంటాయి టార్సల్ బోన్. సో దానికి ఎక్స్క్లూజివ్ గా ఈ ఇమేజ్. సో ఇస్ ఇట్ లార్జెస్ట్ షార్ట్ బోన్. ఇట్ ఫార్మ్స్ ది హీల్. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ రోల్? కీ వెయిట్ బేరింగ్ బోన్. సో ఆ బోనే కదా మనం నిల్చుంటే హెల్ప్ చేసేది, మనకు సపోర్ట్ ఇచ్చేది. ఆ బోన్కి ఏదైనా అయిందనుకోండి, మనం నిల్చోగలుగుతామా కరెక్ట్ గా సపోర్ట్ లేకుండా? No, ma'am. No. So that's why tarsal bones are called as weight bearing bone. సో మన weight ని భరించేది ఆ బోన్, మన weight ని మోస్తుంది ఈ టార్సల్ బోన్స్ అనేవి. సో నెక్స్ట్ బోన్ ఈస్ టాలస్ బోన్. సో ఇక్కడ మనకి టాలస్ బోన్ కనిపిస్తుంది నంబర్ 1. సో దిస్ టాలస్ బోన్ ఇట్ ఫార్మ్స్ ది యాంకిల్ జాయింట్ విత్ టిబ్యులా అండ్ ఫిబ్యులా. మీకు మోకాలు నుంచి కింద పాదాల వరకు ఉండే బోన్స్ ఏంటి? టిబ్యులా అండ్ ఫిబ్యులా. సో ఆ టిబ్యులా అండ్ ఫిబ్యులా దగ్గర మనకి యాంకిల్ జాయింట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ బోన్ ని మనం టాలస్ బోన్ అని అంటాం. సో ఈ టాలస్ బోన్ ఏం చేస్తుంది? ఇట్ ట్రాన్స్మిట్స్ ది ఎంటైర్ బాడీ వెయిట్ టు ఫుట్. సో కంప్లీట్ గా మన బాడీ వెయిట్ అంతా తీసుకెళ్లి పాదాల దగ్గర పెడుతుంది. సో ఆ వెయిట్ అంతా పాదాలు మోస్తుంది, మన వెయిట్ ని, మనం బరువునంతా పాదాలు ఉన్న బోన్ మోస్తుంది. So what is the function of short bone? So short bones perform several essential functions. ఒకటి stability, provide stability, allow controlled movements, absorb shock and bear weight. సో మన మూమెంట్స్ ని కంట్రోల్ చేయగలుగుతుంది, స్టెబిలిటీ ప్రొవైడ్ చేయగలుగుతుంది, అబ్జార్బ్ షాక్స్. సో ఇట్ కెన్ అబ్జార్బ్ షాక్ అండ్ విత్డ్రా ఫ్రమ్ ఇట్, అండ్ ఆల్సో బేర్స్ ది వెయిట్. సో దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ షార్ట్ బోన్స్. So tell me the examples of short bones. Hand లో ఏ బోన్స్, లెగ్ లో ఏ బోన్స్ ఉంటాయి? షార్ట్ బోన్స్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. క్యాప్రల్ మ్యామ్. కార్పల్. అవును. యా, కార్పల్ రిస్ట్ బోన్స్. రైట్. లెగ్స్ లో టార్సల్. యా. సో మనకి హ్యాండ్ లో ఇవేంటి? 8 కాబట్టి 8 + 8 16. సో 2 హ్యాండ్స్ లో మనకి 16 కార్పల్ బోన్స్ ఉన్నాయి. వేరే టార్సల్ బోన్ వచ్చి 7 కదా, 7 + 7 14. సో మీరు ఇలా బోన్స్ అన్ని కౌంట్ చేసుకుంటూ వెళ్తే, లాంగ్ బోన్స్, షార్ట్ బోన్స్ అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఎట్ ద ఎండ్ విల్ గెట్ 206 బోన్స్.
So what are the functions of short bones? What do they do? Provide stability, ma'am. Yeah. Allow controlled Provide movements. stability. Controlled movements, ma'am. Shock Yeah. absorbed. Yeah. Allow Bear control weight. movements, shock absorber, and bear weight. Right. So next is flat bone. Okay. So now coming to flat bones. So flat bones, they are a major classification of bones in human skeleton. So they are thin, flattened, and usually slightly curved. సో థిన్గా ఉంటాయి, ఎక్కువ విత్ ఉండదు, థిన్ ఉంటాయి, ఫ్లాట్గా ఉంటాయి, అండ్ యూజువల్లీ స్లైట్లీ కర్వ్డ్. సో కర్వ్ షేప్స్లో ఉంటాయి. సో దే ప్రైమరీ రోల్ ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ వైటల్ ఆర్గాన్స్. సో ఏవైతే వైటల్ ఆర్గాన్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్, హార్ట్ ఇలాంటివి. సో ప్రైమరీ రోల్ ఇస్ ప్రొటెక్షన్ ఆఫ్ ది వైటల్ ఆర్గాన్స్ అండ్ ప్రొవైడింగ్ బ్రాడ్ సర్ఫేసెస్ ఫర్ మజిల్ అటాచ్మెంట్. సో మజిల్ బోన్ కి అటాచ్ అవ్వడానికి ఒక బ్రాడ్ సర్ఫేస్ ని ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే ఫ్లాట్ బోన్స్. సో ఫ్లాట్ బోన్స్ కి మనకి 2 థిన్ లేయర్స్ ఉంటాయి. ఒకటి కాంపాక్ట్ బోన్, స్పాంజీ బోన్. సో మనకి అన్ని బోన్స్ కి 2 లేయర్స్ అనేది కంపల్సరీ. కాంపాక్ట్ బోన్ ఉంటుంది, స్పాంజీ బోన్ ఉంటుంది. మీరు ఇక్కడ డయాగ్రామ్ లో చూసుకుంటే కాంపాక్ట్ బోన్ ఇస్ ది అవుటర్ లేయర్, స్పాంజీ బోన్ ఇస్ ది ఇన్నర్ లేయర్. సో మనకి అవుటర్ లేయర్ అనేది ఇట్ ఈస్ కవర్డ్ బై పెరిస్టియం. సో మనకి అవుటర్ లేయర్ చూసుకుంటే మీకు ఇక్కడ డబుల్ లేయర్ కనిపిస్తుందా? డబుల్ లేయర్ కనిపిస్తుందా? Yes, ma'am. సో ఆ డబుల్ లేయర్ అనేది పెరియోస్టియం, అది ఇట్స్ కవరింగ్. సో అవుటర్ బోన్ ని కవర్ చేస్తుంది, అది కాంపాక్ట్ బోన్ ని కవర్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. సో దిస్ ఫ్లాట్ బోన్స్ కి మనకి ఏంటి డయాఫైసిస్ ఉండదు, అండ్ ఆల్సో మెడ్యులరీ క్యావిటీ ఉండదు. ఎలా అయితే మనకి లాంగ్ బోన్స్ లో డయాఫైసిస్ ఉందో, మెడ్యులరీ క్యావిటీ ఉందో, అలా మనకి ఫ్లాట్ బోన్స్ లో ఉండదు. సో ఫ్లాట్ బోన్స్ లో ఏముంటాయి అంటే ఒకటి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ వచ్చేసి అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్. సో దాంట్లో కాంపాక్ట్ బోన్ ఉంటుంది విచ్ ఇస్ కవర్డ్ బై పెరియోస్టియం. ఇన్నర్ లేయర్ ఏమో స్పాంజీ బోన్ విచ్ ఇస్ కాల్డ్ as డిప్లాయ్. సో మీకు ఈ మధ్యలో కనిపిస్తుంది ఇన్నర్ లేయర్ బ్రౌన్ కలర్ది. సో దట్ ఈస్ కాల్డ్ as డిప్లాయ్, స్పాంజీ బోన్. సో దిస్ డిప్లాయ్, ఆ స్పాంజీ బోన్ లో మనకి డిప్లాయ్ ఏముంటుందంటే రెడ్ బోన్ మ్యారో. సో మనకి మీరు చూసుకున్నట్టయితే అన్ని బోన్స్ లో రెడ్ బోన్ మ్యారో ఉంటుంది. ఎందుకు? సో రెడ్ బోన్ మ్యారో ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ది బ్లడ్ సెల్స్. సో మనకి రెడ్ బోన్ మ్యారో అసలు బోన్స్ లో లేదు, అప్పుడు బ్లడ్ సెల్స్ ఎలా ఫామ్ అవుతాయి? అవ్వవు. అప్పుడు ఏమవుతుంది? బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్ తక్కువైపోతాయి. ఆటోమేటిక్గా మనకి ఏదో ఒక డిజీజ్ వస్తాయి. అయితే వైరల్ ఫీవర్ వస్తుంది, న్యూమోనియా వస్తుంది, ఇలాంటివి. వైట్ బ్లడ్ సెల్ డెఫిషియన్సీ వస్తుంది, రెడ్ బ్లడ్ సెల్ డెఫిషియన్సీస్ వస్తాయి, అలా. సో హెమటోపాయిసిస్. సో హెమటోపాయిసిస్ అంటే ఈ వర్డ్ మీనింగ్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ సెల్స్. సో ఆ ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ సెల్ ప్రాసెస్ ని మనం హెమటోపాయిసిస్ అంటాం. సో దిస్ హెమటోపాయిసిస్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ రెడ్ బోన్ మ్యారో. అండ్ ట్రబిక్యులే, దీస్ ఆర్ ది స్ట్రక్చర్. సో ట్రబిక్యులే అంటే ఒక స్ట్రక్చర్ విచ్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్సైడ్ ది బోన్ మ్యారో. సో ఇవి ఎందుకు ఉన్నాయి అక్కడ అంటే టు అబ్జర్వ్ ది షాక్ అండ్ ప్రొటెక్ట్ ది అండర్లయింగ్ ఆర్గాన్స్. సో ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో బోన్స్ లోపల వాటిని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ షాక్ అబ్జర్వ్ చేయడానికి. సో ఆ ఆర్గాన్స్ ని షాక్ అనేది రీచ్ అవ్వకుండా ఈ బోన్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది షాక్ అనేది. సో దట్ దే క్యాన్ ప్రొటెక్ట్ ది అండర్లయింగ్ ఆర్గాన్స్. లోపల ఉన్న ఆర్గాన్స్ కి ఏం అవ్వకుండా వాటికి అవే షాక్ ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ వీటిలలో ఉంటుంది ఈ బోన్స్ లో. ఎలా ఉంటుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రబిక్యులే స్ట్రక్చర్, ట్రబిక్యులే. అండ్ వాట్ ఆర్ ది లొకేషన్ ఆఫ్ ఫ్లాట్ బోన్స్? సో మనకి బాడీలో ఫ్లాట్ బోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి లొకేషన్ ఏంటి? సో ఫ్లాట్ బోన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఏరియాస్ వేర్ ప్రొటెక్షన్ అండ్ మజిల్ అటాచ్మెంట్ ఈస్ నెసెసరీ. అంటే మనకి బాడీలో ఉన్న ఆర్గాన్స్ కి ఏ ఆర్గాన్స్ కి అయితే ప్రొటెక్షన్ కావాలో వాటి దగ్గర ఆ ప్లేసెస్ లో అండ్ మజిల్ అటాచ్మెంట్ ప్లేసెస్ లో మాత్రమే మనకి ఫ్లాట్ బోన్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్
స్కల్. సో స్కల్లో మీకు క్రేనియల్ బోన్స్ అని చెప్పాను. ఫ్రంటల్ బోన్, పెరియటల్ బోన్, ఆసిపిటల్, టెంపోరల్, స్పినాయిడ్, ఎథిమాయిడ్. సో మీకు డయాగ్రామ్లో చూడండి, ఫ్రంటల్ బోన్ ఏమో ఫోరెడ్ దగ్గర ఉంటుంది, పెరిటల్ బోన్ ఏమో సైడ్కు ఉంటుంది, ఆస్పిటల్ బోన్ ఏమో నియర్ బై ఇయర్ ఉంటుంది, అండ్ లాక్రిమల్ బోన్ మనకి టీయర్స్లో ఉంటాయి. లాక్రిమల్ బోన్ ఐస్ దగ్గర టీయర్స్ని జనరేట్ చేస్తుంది. అండ్ నాసల్ బోన్ వచ్చేసి నోస్ దగ్గర ఉంటుంది. అండ్ వోమర్ బోన్. సో వోమర్ బోన్ ఏంటంటే మన నోస్లో మధ్యలో మనకు ఒక బోన్ కనిపిస్తుంది. మీరు ఇప్పుడు నోస్ని టచ్ చేస్తే నోస్ కరెక్ట్ సెంటర్లో మనకు ఒక బోన్ ఉంటుంది. సో దట్ బోన్ ఈస్ కాల్డ్ ఎస్ వార్మర్ బోన్. సో ఈ బోన్స్ అన్ని కూడా ఫ్లాట్ బోన్సే. దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్లాట్ బోన్స్. ఇది స్కల్లో. సో మనకి కమింగ్ టు ఫేషియల్ బోన్స్, నాసల్, లాక్రిమల్ అండ్ వార్మర్. కమింగ్ టు థొరాసిక్ కేజ్. థొరాసిక్ కేజ్ అండ్ థొరాసిక్ క్యావిటీ. చెస్ట్ క్యావిటీలో మనకి ఏం బోన్స్ ఉన్నాయి? రిప్స్ ఉన్నాయి. సో మీకు డయాగ్రామ్ చూడండి, రిప్స్. సో ఈ రిప్స్ అనేది మనకి లంగ్స్, హార్ట్ ని కవర్ చేస్తున్నాయి. దే ఆర్ ప్రొటెక్టింగ్ ది వైటల్ ఆర్గాన్స్. సో స్టర్నమ్. సో మనకి రెండు రిప్స్ మధ్యలో ఉండే బోన్ ఏదైతే ఉందో మధ్యలో, ది బోన్ ఈస్ కాల్డ్ ఎస్ స్టర్నమ్ బోన్. దిస్ ఇస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫ్లాట్ బోన్. నెక్స్ట్ ఏంటి? షోల్డర్ గర్డిల్, స్కాప్యులా, పెల్విస్. సో మనకి రైట్ సైడ్ లో పిక్చర్ చూసుకుంటే స్కాప్యులా ఉంది. సో స్కాప్యులా ఎక్కడ ఉందంటే కొద్దిగా నియర్ బై షోల్డర్. సో స్కాప్యులా ఇస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫ్లాట్ బోన్. ఇప్పుడు హిప్ బోన్ ఉంది. హిప్ బోన్ ఏంటి? పెల్విస్, ఇలియం బోన్ మనకి హిప్ దగ్గర ఉంటుంది. ఇలా చెస్ట్ క్యావిటీకి, అబ్డామినల్ క్యావిటీకి మధ్యలో ఉండేది హిప్ బోన్. ఎగ్జాంపుల్ ఇలియం. సో ఇవన్నీ కూడా ఫ్లాట్ బోన్స్. So what are flat bones? Why they are flat? Why they are called as flat? They are thin, flat, and usually slightly curved. Primary role ఏంటి ఫ్లాట్ బోన్ కి? Protection of vital organs. vital organs, ma'am. ప్రొటెక్షన్ ఆఫ్ వైటల్ ఆర్గన్స్, రైట్. సో ఫ్లాట్ బోన్స్ లో ఎన్ని లేయర్స్ ఉంటాయి? 2 layers, ma'am. Two layers, లేయర్స్ ma'am. ఉంటాయి. వాట్ ఆర్ దోస్? Compact bone, spongy bone. కాంపాక్ట్ బోన్, స్పాంజీ బోన్, రైట్. సో మనకి లాంగ్ బోన్స్ లో ఉన్నట్టు డయాఫైసిస్ ఇంకా మెడ్యులరీ క్యావిటీ ఉంటుందా ఫ్లాట్ బోన్ లో? No. నో. ఎస్, నో. సో మనకి Yes. రెడ్ బోన్ మ్యారో ఉంటుందా ఫ్లాట్ బోన్స్ లో? రెడ్ బోన్ మ్యారో విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ ఉండదా? ఉంటది మ్యామ్. యా, Ma'am. బోన్స్ అన్నిట్లో బోన్ మ్యారో ఉంటుందని చెప్పాను కదమ్మా మీకు ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో చెప్పాను కదా. రెడ్ బోన్ మ్యారో ఎక్కడ డిప్లాయ్. సో డిప్లాయ్ అనేది ఎక్కడ ఉంటుంది? మనకి మెడ్యులరీ క్యావిటీలో ఉంటుంది. సో మీకు స్పాంజీ బోన్ అని ఉంది కదా, స్పాంజీ బోన్ లో మనకి డిప్లాయ్ అనే ఒక బోన్ ఉంటుంది. ఆ బోన్ లో మనకి రెడ్ బోన్ మ్యారో కనిపిస్తుంది. సో దిస్ రెడ్ బోన్ మ్యారో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ విచ్ అండర్గోస్ హెమటోపాయిసిస్. ఏంటది? ఏం ప్రాసెస్ అది? హెమటోపాయిసిస్ అంటే బ్లడ్ సెల్ ఫార్మేషన్, రైట్. రైట్. సో ఫ్లాట్ బోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి, నాకు ఎగ్జాంపుల్ చెప్పండి. స్కల్లో ఏమేమి ఉంటాయి ఫ్లాట్ బోన్స్? చూడండి, డయాగ్రామ్ చూసుకుంటూ చెప్పొచ్చు. స్కల్లో ఏమేమి ఉన్నాయి? Temporal. ఫ్రంటల్, ఇంకా Perineal, hospital, temporal, యా పెరిటియల్, ఆసిపిటల్, ఇంకా temporal, ethmoid, యా అంతే అంతే. స్కల్ బోన్స్ అంటే అవే, టెంపోరల్, స్పినాయిడ్, ఎథిమాయిడ్, రైట్. ఫేషియల్ బోన్స్ ఏంటి? nasal, Nasal. వార్మర్. ఎస్, నాసల్, లాక్రిమల్, వోమర్ ఇవన్నీ కూడా ఫేషియల్ బోన్స్. సో నెక్స్ట్ కమింగ్ టు థొరాసిక్ కేజ్ లో ఏం బోన్స్ ఉన్నాయి?
Ribs, sternum. Ribs and sternum. Okay. So next, shoulder girdle. షోల్డర్ దగ్గర ఏం బోన్ ఉంది? స్కాపులా. స్కాపులా ఉంది, రైట్. సో పెల్విస్ దగ్గర ఏం బోన్ ఉంది? హిప్ బోన్, విచ్ ఇస్ కాల్డ్ as ఇలియం. ఇలియం అనాలి దాన్ని, ఇలియం. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్లాట్ బోన్స్. ఫ్లాట్ బోన్స్, రైట్. So functions of flat bones. So flat bones perform vital and multiple functions. So ఏమేం functions ఉన్నాయి? Protection, muscle attachment, hematopoiesis, shape and support. సో ప్రొటెక్షన్ లో మనకి మీకు చెప్పాను, మనకి ఇక్కడ స్కల్లో ఈ బోన్స్ అన్ని కూడా మనకి బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ రిప్స్ అండ్ స్టర్నమ్ ఏమో లంగ్స్ కి హార్ట్ కి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ హిప్ బోన్. సో హిప్ బోన్ అంటే మనకి పెల్విక్ క్యావిటీలో ఏమేమైతే ఆర్గన్స్ ఉన్నాయో, లైక్ ఏమున్నాయి, స్టమక్, ఇవన్నీ అబ్డామినల్ క్యావిటీలో ఉంటాయి. సో ఇలాంటి ఆర్గన్స్ అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ మజిల్ అటాచ్మెంట్. సో మజిల్ అటాచ్మెంట్ ఏంటి? లార్జ్ స్మూత్ సర్ఫేసెస్ ప్రొవైడ్ అటాచ్మెంట్ సైట్స్ ఫర్ స్ట్రాంగ్ మజిల్స్. సో మజిల్ అటాచ్ అవ్వడానికి ఈ బోన్స్ అనేది ఒక సర్ఫేస్ ని క్రియేట్ చేస్తుంది. సో ఆ సర్ఫేస్ దగ్గర మనకి బోన్స్ ఉన్న మజిల్స్ అటాచ్ అవుతున్నాయి. అండ్ దెన్ హిమటోపాయిసిస్ అంటే ఏంటి? ఏం చెప్పా? వాట్ ఈస్ ది, వై ఇట్ ఈస్ కాల్డ్ హిమటోపాయిసిస్? Formation of Yeah, the process of formation of blood cell is called as hematopoiesis, right. ఇంకో ఫంక్షన్ ఏంటి? షేప్ అండ్ సపోర్ట్. షేప్ అండ్ సపోర్ట్. సో షేప్ ఇస్తుంది బాడీకి అండ్ ఆల్సో సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? ఎగ్జాంపుల్స్ అండ్ కీ ఫ్యూచర్. సో వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్? స్కాపులా మీకు చెప్పాను, స్కాపులా షోల్డర్ దగ్గర ఉంటుంది. స్టర్నమ్. సో స్కాపులా అంటే ఇట్స్ అ ఫ్లాట్ ట్రయాంగులర్ బోన్. సో మీరు స్కాపులా చూసుకున్నట్టయితే ఈ డయాగ్రామ్ చూడండి, ట్రయాంగిల్ షేప్ లో ఉంది మనకి. సో ఇట్స్ అ ఫ్లాట్ ట్రయాంగిల్ బోన్ విచ్ ఇస్ అ గ్లీనాయిడ్ క్యావిటీ ఫర్ షోల్డర్ జాయింట్, అటాచ్మెంట్ ఫర్ మెనీ షోల్డర్ మజిల్స్. సో అది ఎగ్జాక్ట్ గా షోల్డర్ జాయింట్ దగ్గర ఉంది కాబట్టి చాలా షోల్డర్ మజిల్స్ అనేది అటాచ్ అవుతూ ఉంటాయి స్కాపులా బోన్ కి. సో నెక్స్ట్ ఏంటి? స్టర్నమ్. సో స్టర్నమ్ అంటే సెంట్రల్ బోన్ ఆఫ్ చెస్ట్ అని చెప్పాను. ఇక్కడ మీరు డయాగ్రామ్ లో మధ్యలో సెంటర్ లో ఉంది బోన్. సో సెంట్రల్ బోన్ ఆఫ్ చెస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టర్నమ్ బోన్. సో ఇట్ ప్రొటెక్ట్స్ ది హార్ట్ అండ్ మేజర్ వెజల్స్. సో హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, లంగ్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, బ్లడ్ వెజల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ సపోర్ట్స్ రిబ్స్ త్రూ కోస్టల్ కార్టిలేజెస్. సో రిబ్స్ ని కూడా సపోర్ట్ చేస్తుంది, స్టర్నమ్ మధ్యలో ఉంటుంది కాబట్టి లెఫ్ట్ రిబ్ రైట్ రిబ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. అండ్ రిబ్స్ వచ్చేసరికి మనకి 12 పేర్స్ ఉంటాయి. సో కొన్ని ఫాల్స్ రిబ్స్ ఉంటాయి, అందులో కొన్ని ట్రూ రిబ్స్ ఉంటాయి. సో ఈ రిబ్స్ అనేది ఫార్మ్స్ రిబ్ కేజ్. సో మనకి అక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక రిబ్ కేజ్ లాగా ఫార్మ్ అయిపోయి ఉంది. దోస్ ఆర్ ఫార్మ్డ్ బై రిబ్స్. సో ఈ ప్రొటెక్ట్ ది థొరాసిక్ ఆర్గాన్స్. సో థొరాసిక్ క్యావిటీలో మనకి రిబ్స్ ఉన్నాయి కాబట్టి థొరాసిక్ క్యావిటీలో ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా రిబ్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకేం చేస్తుంది? బ్రీతింగ్ లో హెల్ప్ చేస్తుంది. సో థొరాసిక్ క్యావిటీ ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రీతింగ్ కదా, లంగ్స్ అక్కడే ఉంటాయి, మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అక్కడ వరకే ఉంటుంది కాబట్టి సో దే అసిస్ట్ ఇన్ బ్రీతింగ్. అండ్ నెక్స్ట్ పెరియేటల్ బోన్. ఇది ఎక్కడ ఉంటుంది? ఇట్ ఫార్మ్స్ సైడ్స్ అండ్ రూఫ్ ఆఫ్ ది స్కల్. సో మనకి సైడ్స్ లో ఉంటుంది, మన హెడ్ లో సైడ్ కి ఉండేది పెరియేటల్ బోన్. అదేంటి? రూఫ్ ఆఫ్ ది స్కల్. సో కరెక్ట్ గా స్కల్ కి రూఫ్ బేస్ పొజిషన్ లో ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అండ్ కర్వ్ టు ప్రొటెక్ట్ ది బ్రెయిన్. ఇది బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది పెరియేటల్ బోన్. సో మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క బోన్ కూడా ఏదో ఒక ఆర్గాన్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంది. సో దట్ ఈస్ ది మేజర్ ఫంక్షన్ ఆఫ్ ఫ్లాట్ బోన్స్. సో దిస్ ఇస్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్. సో అర్థమైందా అందరికి క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్? సీత అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఓకే ఓకే ఓకే.
సో మనకి లాంగ్ బోన్స్ అయిపోయాయి, ఫ్లాట్ బోన్స్ అయిపోయాయి, షార్ట్ బోన్స్ అయిపోయాయి. ఇంకేం బోన్స్ ఉన్నాయని చెప్పాను? ఎన్ని టైప్స్ చెప్పాను చెప్పండి కంప్లీట్గా. bones. హౌ మెనీ బోన్స్ వి ఆర్ లెఫ్ట్ విత్? ఫ్లాట్ అయిపోయింది, లాంగ్ అయిపోయింది, షార్ట్ అయిపోయింది. ఇంకా ఏమున్నాయి? ఇంకా 2 టైప్స్ ఆఫ్ బోన్స్ ఉన్నాయి. ఏంటవి? స్టార్ట్ అయిపోయింది. irregular sesamoid bones, ma'am. ఇర్రెగ్యులర్ Irregular, అండ్ ma'am. సెసమాయిడ్. రైట్. ఓకే. సో కమింగ్ టు ఇర్రెగ్యులర్ బోన్స్. సో ఇర్రెగ్యులర్ బోన్స్ అంటే జనరల్గా ఎలా ఉంటాయి బోన్స్ అనేవి? వైట్ కాల్డ్ యాస్ Shapeless, ఇర్రెగ్యులర్. షేప్లెస్ అంటే ఒక పర్టికులర్ షేప్ ఉండదు, ఒక డిఫైన్ షేప్ అనేది ఉండదు, వాటికి నచ్చినట్టు ఉంటుంది. సో దేర్ షేప్ ఈస్ కాంప్లెక్స్, యునిక్ అండ్ డస్ నాట్ ఫిట్ ఇన్ టు కేటగిరీస్ ఆఫ్ లాంగ్, షార్ట్ ఆర్ ఫ్లాట్ బోన్స్. సో దేర్ స్ట్రక్చర్ ఈస్ డిజైన్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్, సపోర్ట్ అండ్ స్పెషలైజ్డ్ ఫంక్షన్స్. సో వీటి షేప్ అనేది కాంప్లెక్స్ గా ఉంటుంది. ఎలా ఉంటుందో అర్థం కాదు, ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటాయి కొన్ని బోన్స్. సో యూనిక్ స్ట్రక్చర్, యూనిక్ షేప్. సో అందుకే కూడా లాంగ్, షార్ట్, ఫ్లాట్ బోన్స్ లో వీటిని పెట్టలేదు, సపరేట్ గా పెట్టారు. సో ఈ బోన్స్ ఎలా ఉంటాయంటే దే హ్యావ్ ప్రొజెక్షన్స్, రిడ్జెస్ అండ్ వేరియస్ కర్వ్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఉంటాయి మనకి, ప్రొజెక్షన్స్ ఉంటాయి, రిడ్జెస్ ఉంటాయి. సో దే కెనాట్ బి క్లాసిఫైడ్ as లాంగ్, షార్ట్ ఆర్ ఫ్లాట్ బోన్స్. సో మనకి షేప్ అలా ఉండదు, కానీ వీటిలో కూడా అవుటర్ కాంపాక్ట్ బోన్ ఉంటుంది, ఇన్నర్ స్పాంజీ బోన్ ఉంటుంది. సో మీరు ప్రతి బోన్లో, ఇన్నర్ స్పాంజీ బోన్లో మనకి రెడ్ బోన్ మ్యారో ఉండడం అనేది కామన్ థింగ్. సో జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇర్రెగ్యులర్ బోన్. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చర్. సో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఏంటి? కాంపాక్ట్ బోన్. So it forms a stronger outer shell. So irregular surfaces with processes, spines, facets, foramina and crest. So ఇవన్నీ కూడా irregular surfaces కి నేమ్స్ ఇవన్నీ. అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ వచ్చేసరికి క్యాన్సరస్ బోన్, స్పాంజీ బోన్. సో దాంట్లో మనకి రెడ్ బోన్ మ్యారో ఉంటుంది, విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ హెమటోపాయిసిస్, అండ్ ట్రాబిక్యులో ఉంటుంది. సో ట్రాబిక్యులో ఇట్స్ అ స్ట్రక్చర్, అరేంజ్మెంట్ అని చెప్పాను. సో బేస్డ్ అపాన్ ది స్ట్రెస్ అండ్ లోడ్ ప్యాటర్న్స్ దే ఆర్ అరేంజ్డ్. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూడండి, ఇర్రెగ్యులర్ బోన్స్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. సో ఇర్రెగ్యులర్ బోన్స్ ఆర్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ వర్టిబ్రల్ కాలమ్, స్కల్, పెల్విస్ అండ్ అదర్ బోన్స్. సో వర్టిబ్రల్ కాలమ్. సో మరి వర్టిబ్రల్ కాలమ్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ సాక్రమ్ బోన్ ఉంది. సో వర్టిబ్రల్ కాలంలో మీకు స్పైనల్ నర్వ్స్ అన్నీ ఉంటాయని చెప్పాను, స్పైనల్ సెగ్మెంట్స్. సో వాట్ ఆర్ ది నేమ్స్ ఆఫ్ స్పైనల్ సెగ్మెంట్స్ చెప్పండి, ఏంటవి? 31 pairs ఆఫ్ స్పైనల్ సెగ్మెంట్స్ అని చెప్పాను. ఏంటవి? అవన్నీ కూడా మనకి Yes, వర్టిబ్రల్ ma'am. కాలంలోనే ఉంటాయి. వర్టిబ్రే. Cervical vertebrae, thoracic vertebrae, lumbar vertebrae, యా, sacrum, సాక్రమ్ అండ్ కాక్సిక్స్. ఎస్. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇర్రెగ్యులర్ బోన్స్. సో ఇవన్నీ వర్టిబ్రల్ కాలంలో ఉన్నాయి. అండ్ మనకి స్కల్లో వచ్చేసరికి మనకి స్పీనాయిడ్ బోన్, టెంపోరల్ బోన్, ఎథిమాయిడ్ బోన్, మాక్సిల్లా, ఇన్ఫీరియర్ నాసల్ కాన్కా అండ్ పాలటైన్ బోన్. సో ఇవన్నీ మనకి స్కల్లో ఉండే ఇర్రెగ్యులర్ బోన్స్. సో ఎథిమాయిడ్ బోన్ ఎక్కడ ఉంది? మనకి నియర్ టు నోస్ కి, ఐకి మధ్యలో ఉంది. స్పీనాయిడ్ బోన్ ఏమో ఐ దగ్గర ఉంది. టెంపోరల్ బోన్ ఏమో సైడ్కు ఉంది, ఐకి సైడ్ వైజ్ ఉంది. సో ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ బోన్స్. అండ్ మనకి ఇన్ఫీరియర్ నాసల్ కాన్కా. సో నాసల్ కాన్కా అంటే ఏం చెప్పాను మీకు? నోస్ లో ఉన్న 2 cavities ని సపరేట్ చేసే ఒక లేయర్ ఉంటుంది, దాన్ని కాన్కే అంటాము అని చెప్పాను. సో దట్ ఇన్ఫీరియర్ నాసల్ కాన్కా ఈజ్ ఆల్సో అన్ ఇర్రెగ్యులర్ బోన్. అండ్ జైగోమాటిక్ బోన్. సో జైగోమాటిక్ బోన్ మనకి చీక్స్ దగ్గర ఉంటుంది, చీక్స్ బోన్. ఎక్కడైతే చీక్ బోన్స్ దగ్గర అమ్మాయిలు బ్రష్ వేస్తారో ఆ ప్లేస్ లో ఎగ్జాక్ట్ గా జైగోమాటిక్ బోన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఈస్ మ్యాక్సిలా. మనకి అప్పర్ లిప్ దగ్గర మ్యాక్సిలా బోన్ ఉంటుంది. మ్యాండిబుల్, చిన్ దగ్గర, ఈ గదమ దగ్గర, చిన్ దగ్గర మనకి మ్యాండిబుల్ బోన్ ఉంటుంది. అండ్ నెక్ దగ్గర హయోయిడ్ బోన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ బోన్సే, ఒక పర్టికులర్ షేప్ ఉండదు, కాంప్లెక్స్ షేప్ ఉంటుంది.
సో వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఇర్రెగ్యులర్ బోన్స్? సో అన్ని బోన్స్కి సిమిలర్ ఫంక్షన్స్ ఉంటాయి. ప్రొటెక్షన్, సపోర్ట్, మజిల్ అటాచ్మెంట్, మూమెంట్ అండ్ హెమటోపోయిసిస్. సో టెల్ మీ వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇర్రెగ్యులర్ బోన్స్? వర్టిబ్రల్ కాలం, యా, వర్టిబ్రల్ కాలంలో ఏం బోన్స్ అవి చెప్పండి. cervical, Cervical, వెర్టిబ్రియా, thoracic, థొరాసిక్, వెర్టిబియా, lumbar, లంబార్, వర్టిబ్రే, సాక్రమ్ అండ్ కాక్లిక్స్. సో ఇవన్నీ వర్టిబ్రల్ కాలంలో ఉన్న ఇర్రెగ్యులర్ బోన్స్. సో కమింగ్ టు స్కల్, sphenoid, ethmoid, ఫెనాయిడ్, Mandible, maxilla, inferior, ఇన్ఫీరియర్, నాసల్, బోన్, పెలాటిన్ బోన్, and bone, పలాటైన్ బోన్. యా యా. సో పెల్విస్, hip bone, ma'am. మేడం, హిప్ బోన్. సో పెల్విస్ లో హిప్ బోన్. సో పార్ట్స్ ఏంటి? ఇషియం, ఇలియం, ప్యూబిస్. ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ బోన్స్. అండ్ అదర్స్ లో ఏముంది? హయాయిడ్ బోన్స్ ఉంది, సర్టన్ ఫేషియల్ బోన్స్ ఉంది. సో హయాయిడ్ బోన్ మనకి నెక్ దగ్గర ఉంటుంది అని చెప్పాను. సో ఫంక్షన్స్ వచ్చేసి సేమ్ లైక్ ఫ్లాట్ బోన్, షార్ట్ బోన్స్ అండ్ లాంగ్ బోన్స్, సేమ్ ఫంక్షన్స్. సో నెక్స్ట్ లాస్ట్ టైప్ ఆఫ్ బోన్స్ ఏంటి? సెసమాయిడ్ బోన్. సెసమాయిడ్ బోన్స్. Yeah. So sesamoid bone, they are a special type of bone which are found within certain tendons. So tendons అంటే ఏం చెప్పాను? They connect the muscles with bone, bone to bone. Bone to muscle, ma'am. కరెక్ట్ చెప్పండి. మజిల్ టు బోనా, బోన్ టు బోనా? ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, ఇదే క్వశ్చన్. muscle to bone, Bone to muscle. యా, మజిల్ టు బోన్ ఆర్ బోన్ టు మజిల్. బట్ బోన్ టు బోన్ కాదు, మజిల్ అండ్ బోన్ ని కనెక్ట్ చేసేది టెండాన్స్. సో టెండాన్స్ లో మనకి ఈ సెసమాయిడ్ బోన్స్ అనేది ఉంటాయి. ఓకే, సో వాట్ దే డూ? దే డెవలప్ ఇన్ ఏరియాస్ వేర్ ఎ టెండాన్ passes over a joint, helping to protect the tendon, reduces the friction and increases the mechanical efficiency of muscles. సో ఎక్కడైతే టెండాన్ ఫామ్ అవుతుందో, ఎక్కడైతే టెండాన్ మనకు ఒక జాయింట్ దగ్గర పాస్ అవుతుందో, సో ఏది ఇప్పుడు మనం మజిల్కి బోన్కి జాయిన్ చేయాలి, జాయిన్ చేసే టెండాన్ కాబట్టి ఆ జాయింట్స్ అప్పుడు టెండాన్ పాస్ అయ్యే ప్లేసెస్లో ఆ టెండాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఆ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడానికి, ఇప్పుడు జాయింట్స్ మజిల్స్, బోన్స్ అటాచ్ అయ్యేటప్పుడు ఆబ్వియస్గా మనకు ఒక ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అవన్నీ రెడ్యూస్ చేయడానికి ఈ సెసమాయిడ్ బోన్స్ అనేది టెండాన్ లోపల ఉండి హెల్ప్ చేస్తాయి. సో దిస్ సెసమాయిడ్ బోన్స్, దే ఆర్ స్మాల్, రౌండ్ అండ్ ఓవల్ బోన్స్. సో మనకి ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తే స్మాల్ గా ఉంటుంది, రౌండ్ షేప్ ఉంటుంది, అండ్ ఆల్సో ఐదర్ రౌండ్ ఆర్ ఓవల్. సో మీకు అసలు పటలలో చూసుకుంటే రౌండ్ షేప్ ఉంది బోన్. సో దే ఆర్ యూజువల్లీ లొకేటెడ్ నియర్ జాయింట్స్. సో ఇవేంటంటే సెసమాయిడ్ బోన్స్ ఎప్పుడు కూడా జాయింట్స్ లోనే ఉంటాయి. నియర్ జాయింట్స్ ఎక్స్పోజ్ టు సిగ్నిఫికెంట్ ప్రెషర్ ఆర్ ఫ్రిక్షన్. సో ఎక్కడైతే ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుందో, ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో అక్కడే మనకి సెసమాయిడ్ బోన్స్ అనేవి ఉంటాయి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ సెసమాయిడ్ బోన్ ఇన్ ది బాడీ ఈజ్ పటెల్లా, నీ క్యాప్. పటెల్లా బోన్, సెసమాయిడ్ బోన్. సో సెసమాయిడ్ బోన్ స్ట్రక్చర్ ఏంటి? సేమ్. అవుటర్ లేయర్ ఏమో కాంపాక్ట్ బోన్, ఇన్నర్ లేయర్ స్పాంజీ బోన్ విత్ రెడ్ బోన్ మ్యారో. సో షేప్ వచ్చేసి రౌండ్, ఓవెల్ ఆర్ సీడ్ లైక్. సెసమీ సీడ్. సో సెసమీ సీడ్ అంటే నువ్వులు. సో నువ్వులు ఎలా అయితే ఉంటాయో, నువ్వులు షేప్ ఉంటుంది, అటు ఓవెల్ ఉండదు, అటు రౌండ్ ఉండదు, ఎటు కాకుండా ఉంటుంది. సో అలాంటి షేప్లో సెసమీ సీడ్స్ షేప్లో ఈ బోన్స్ ఉంటాయి. అందుకే దానికి సెసమాయిడ్ నేమ్ అనేది వచ్చింది. So their sesamoid bone size varies greatly depending upon the mechanical stress. సో మనం ఆ బోన్స్కి, మన మోకాలకి మనం ఎంత స్ట్రెస్ ఇస్తున్నాము, ఎంత వెయిట్ ఇస్తున్నాము, దాన్ని బట్టి సైజ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో లొకేషన్స్ ఆఫ్ ది సెసమాయిడ్ బోన్స్. సో ఎక్కడెక్కడ ఉంటాయి? పటెల్లా. సో పటెల్లాలో మనకి లార్జెస్ట్ సెసమాయిడ్ బోన్ ఉంటుంది, విచ్ ఇస్ ఎంబెడ్డ్ ఇన్ క్వాడ్రిసెప్స్ టెండాన్. సో ఎక్కడైతే టెండాన్స్ లోనే
ఈ సెసమాయిడ్ బోన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో మనకి పటెల్లాలో మనకి క్వాడ్రిసెప్స్ టెండాన్ ఉంటున్నాయి. సో ఆ క్వాడ్రిసెప్స్ టెండాన్ లో మనకి ఈ సెసమాయిడ్ బోన్ అనేది ఉంటుంది. సో ఇట్ ప్రొటెక్ట్స్ ద knee joint. Knee joint, it increases the leverage of quadriceps muscle. సో ఇది మేజర్ సెసమాయిడ్ బోన్. సో కమింగ్ టు స్మాలర్ సెసమాయిడ్ బోన్స్ ఎక్కడ ఉంటున్నాయి? సో హ్యాండ్, ఫుట్. సో మీరు ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తే మనకి హ్యాండ్ లో కూడా ఉంది, ఫుట్ లో కూడా ఉంది. చాలా చిన్నగా ఉన్నాయి. 2 సెసమాయిడ్స్ ఉన్నాయి హ్యాండ్ లో. ఇది టెండన్ ఆఫ్ ఫ్లెక్సర్ పాలిసిస్ బ్రెవిస్ నియర్ ది థంబ్ ఎంసిపి జాయింట్. సో ఈ ఫ్లెక్సర్ పాలిసిస్ బ్రెవిస్ అని చెప్పాను కదా, ఇవన్నీ జాయింట్స్ నేమ్స్. మన హ్యాండ్ లో ఉన్న ఫింగర్స్ కి జాయింట్స్ ఉంటాయి, అండ్ ఫుట్ లో ఉన్న ఫింగర్స్ కి కూడా జాయింట్స్ ఉంటాయి కదా, వాటి జాయింట్స్ యొక్క నేమ్స్ ఇవన్నీ ఫ్లెక్సర్ పాలిసిస్ బ్రెవిస్. సో అక్కడ తంబు దగ్గర ఏదైతే మనకి హ్యాండ్ కి తంబు ఉంటుందో, ఫుట్ కి టో ఫింగర్ ఉంటుందో, సో ఆ 2 మేజర్ ఫింగర్స్ దగ్గరనే మనకి సెసమాయిడ్ బోన్ అనేది ఉంటుంది. సో మనకి హ్యాండ్ లో ఈ సెసమాయిడ్ బోన్ ఉండడం వల్ల తంబు మూమెంట్ హెల్ప్ చేస్తుంది, అండ్ దాంట్లో ఉన్న టెండాన్ ప్రొటెక్ట్ చేస్తుంది. వేరస్ ఫుట్కి వచ్చేసరికి ఏంటి, వాకింగ్ అప్పుడు, రన్నింగ్ అప్పుడు, అండ్ ఏదైనా బరువు వెయిట్ వేస్తున్నాము మన పాదాల మీద, సో అలాంటి టైంలో మనకి హెల్ప్ చేస్తుంది సెసమాయిడ్ బోన్. సో సెసమాయిడ్ బోన్ ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది, ఇన్ఫ్లమేషన్ వచ్చింది, ఇంజురీ జరిగి దానికి ఏమైనా తగిలింది, సో దాన్ని ఏమంటాము, డిజీజ్ కండిషన్ ని సెసమోడైటిస్. సో ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, సెసమాయిడ్ అంటే సెసమాయిడ్ బోన్. సో సెసమోడైటిస్ ఈజ్ ది ఇన్ఫెక్షన్ when sesamoid bone is injured. సో అదర్ సైడ్స్ ఇంకెక్కడ ఉంటాయి, అదర్ దాన్ పటెల్లాలో ఫెబెల్లా. సో ఫెబెల్లా కూడా ఒక రీజియన్ నీ దగ్గరనే. సో ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గ్యాస్ట్రోసెమియస్ టెండాన్. సో ఇది ఒక టెండాన్ నేమ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెండాన్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి బాడీలో. అండ్ ఆల్సో ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ బ్రిస్ట్. సో బ్రిస్ట్ దగ్గర కూడా మనకి సెసమాయిడ్ బోన్ ఉంటుంది, అండ్ బేస్ ఆఫ్ ది బిగ్ టో, అండ్ ఆల్సో సర్టన్ టెండాన్స్ అండ్ జాయింట్స్ అండర్ హై స్ట్రెస్. సో ఇవన్నీ ప్లేసెస్ లో కూడా మనకి చిన్న చిన్నగా సెసమాయిడ్ బోన్స్ ఉంటాయి. And functions of sesamoid bones. So what are the functions of sesamoid bones? It protects the tendons, number 1. It reduces the friction. It increases the mechanical advantage. It assists the smooth movement. So protect the tendons. Ella reduces wear and tear on tendons at pressure points. సో ఎప్పుడైతే మన మోకాలకి ప్రెషర్ క్రియేట్ అవుతుంది, మనం స్ట్రెస్ ఇస్తున్నాము, సో అలాంటి టైంలో మనకి బోన్స్ లో ఉన్న టెండాన్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది సెసమాయిడ్ బోన్. And it reduces the friction. It prevents the tendon damage during joint movement. సో మనకి జాయింట్స్ మూవ్ అయ్యేటప్పుడు మనకి ఫ్రిక్షన్ అవుతూ ఉంటుంది, ఒక జాయింట్ కి ఒక జాయింట్ తగిలి ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. సో అలాంటి టైంలో ఏమవుతుంది, జనరల్ గా టెండాన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా టెండాన్ డ్యామేజ్ అవ్వకుండా మనకి సెసమాయిడ్ బోన్ ప్రివెంట్ చేస్తుంది, టెండాన్ డ్యామేజ్ ని ప్రివెంట్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది. And also it increases the mechanical advantage. So mechanical advantage ante increases the leverage and efficiency of the muscles passing over the joints. So any muscles pass అవుతున్నాయి జాయింట్ లో, ఎన్ని అవ్వాలి, సో ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది సో ఎప్పటికప్పుడు. అండ్ ఆల్సో ఇట్ అసిస్ట్ స్మూత్ మూమెంట్. సో మనకి టెండాన్స్, మజిల్స్, జాయింట్స్ కి కనెక్ట్ అయ్యేటప్పుడు వాటికి ఒక స్మూత్ సర్ఫేస్ ని ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే సెసమాయిడ్ బోన్. యా, సో దిస్ ఇస్ అబౌట్ సెసమాయిడ్ బోన్స్. సో వాట్ ఆర్ సెసమాయిడ్ బోన్స్? Special type of bone found in Special type of certain bone tendons, madam. Yeah, Certain special tendons. types of bones. Right, where they are found? ఎక్కడ ఉంటున్నాయి సెసమాయిడ్ బోన్స్? ఎక్కడ? Tendon passes over a joint, helping to protect. యా ఎక్కడైతే Tendon, టెండాన్ మనకి the జాయింట్ tendon. పాస్ అవుతుందో, ఎక్కడైతే టెండాన్స్ కి మనకి మజిల్స్, బోన్స్ అటాచ్ అవుతాయో అప్పుడు ఫ్రిక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో అలాంటి ప్లేసెస్ లో మనకి సెసమాయిడ్ బోన్స్ ఉండడం వల్ల టెండాన్ ఫ్రిక్షన్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది.
డ్యామేజ్ అవ్వకుండా. సో టెండాన్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా కాపాడేది సెసమాయిడ్ బోన్. సో దే ఆర్ ఫౌండ్ విత్ ఇన్ సర్టెన్ టెండాన్స్. సో కొన్ని టెండాన్స్ లోపల ఉంటాయి, కొన్ని ఏమో టెండాన్ జాయింట్ దగ్గర ఎప్పుడు పాస్ అవుతాయో అలాంటి ప్లేసెస్లో ఉంటాయి. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెసమాయిడ్ బోన్? స్ట్రక్చర్ ఏంటి? అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్ ఏముంటాయి? కంపాక్ట్ బోన్ అండ్ స్పాంజీ బోన్. కాంపాక్ట్ బోన్ అండ్ Red man. స్పాంజీ బోన్. రైట్. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ సెసమాయిడ్ బోన్? Round, Round. oval, sesame seed Seed and like sesame seed shape and Sesame seed. Right. Yeah. sesame seed. లొకేషన్ ఆఫ్ సెసమాయిడ్ బోన్స్ చెప్పండి, ఎక్కడెక్కడ ఉన్నాయి బాడీలో? సెసమాయిడ్ బోన్స్ పటెల్లా మ్యామ్. పటెల్లా మేజర్. సో మేజర్ సెసమాయిడ్ బోన్ మనకి పటెల్లాలో ఉంటుంది. సో పటెల్లా ఇస్ కాల్డ్ as knee cap. సో ఇంకా ఎక్కడ Kneecap. ఉంటాయి? కామన్ స్మాలర్ హ్యాండ్, హ్యాండ్ లో మనకి Hand. థంబ్ ఫింగర్ దగ్గర ఉంటుంది, ఫూట్ లో మనకి టో ఫింగర్ దగ్గర ఉంటుంది. ఓకే. సో మనకి సెసమాయిడ్ బోన్ ఇంజురీ అయింది అనుకోండి, ఆ కండిషన్ ఏమంటున్నాం? సెసమాయిడిటిస్ మ్యామ్. Sesamoiditis. Right. Okay. So what are the functions of sesamoid bones? ప్రొటెక్ట్ టెండాన్స్ మ్యామ్. Protect the tendons. Reduce. Right. Inka? రెడ్యూస్ Reduces the Increase friction. mechanical advantages. Yeah, increase Increase mechanical advantage. Mechanical Assist smooth movement. Assist the smooth movement. Right. So these are the functions of sesamoid bones. Okay. సో ఈరోజు క్లాస్ ఇక్కడ వరకు ఫినిష్ అయిపోయింది. రేపు మనం యాక్సియల్ స్కెలిటన్ వర్సెస్ అపెండిక్యులర్ స్కెలిటన్ చూద్దాం. సో మీరు ఇప్పటి వరకు జస్ట్ బోన్స్ ఎన్ని ఉన్నాయి అంటే వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ బోన్స్, ఎక్కడెక్కడ ఈ టైప్స్ ఆఫ్ బోన్స్ ఉన్నాయో చూసారు. సో రేపు మనం 206 బోన్స్ అసలు ఏంటివి, ఎక్కడెక్కడ ఎన్ని బోన్స్ ఉన్నాయి, హ్యాండ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ బోన్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా రేపు చూద్దాం. ఓకే. Okay. ఓకే మ్యామ్. సో యాక్సియల్ స్కెలిటన్ లో మనకి 80 బోన్స్ ఉంటాయి. సో మనకి అపెండిక్యులర్ స్కెలిటన్ లో 126 బోన్స్ ఉంటాయి. సో టుగెదర్ 206 బోన్స్. సో అని రేపు చూద్దాము. అండ్ ఫర్ నౌ గివ్ యువర్ అటెండెన్స్. ఓకే. వాసవి కాలేజ్ వాళ్ళు చెప్పండి మా. డి చైతన్య పియా, అల్లాడి సిరి, ప్రెసెంట్ మేడం. జి కీర్తి కళ్యాణి, ప్రెసెంట్ మేడం. పి హాసిని, Yes, madam. యు హారిక, ప్రెసెంట్ మ్యామ్. దుర్గా, ఎస్ మ్యామ్. హేమలత, ప్రెసెంట్ మ్యామ్. మొహమ్మద్ సమీరా, ప్రెసెంట్ మ్యామ్. అమీనా, ప్రెసెంట్ మేడం. రేణుక, కే రేణుక, కే హేమ ప్రియాంక, ప్రెసెంట్ మేడం. రేణుక సీలి అనిత, సీలి అనిత, ప్రెసెంట్ మేడం. జీవన, ప్రెసెంట్ మేడం. ఓకే. జ్యోతిర్మయ్ కాలేజ్, తలరి మానస, మేడం. రేణుక ప్రెసెంట్ మేడం. కే రేణుక ప్రజెంటా? ఓకే మా. నిన్న రాలేదా? నిన్న అబ్సెంట్ నువ్వు. నిన్న కనెక్ట్ అయ్యాను మేడం, నాకు ప్యూర్ సిగ్నల్స్ వల్ల ఓకే. లెఫ్ట్ అయిపోవడం జరుగుతుంది మేడం. అవునా? ఓకే ఓకే మా. ఓకే. సో జ్యోతిర్మయ్ కాలేజ్, తలరి మానస, ఎస్ మ్యామ్. బిఎం పవిత్ర, ప్రెసెంట్ మేడం. బి అంకిత, ఎస్ మ్యామ్. జి పద్మావతి, జి పద్మావతి అబ్సెంటా? ఓకే. ఈ కోనమ్మ, దివ్య, Absent. దివ్య, దివ్య ప్రెసెంట్ మ్యామ్.
ప్రెసెంట్ మ్యామ్. ఓకే ఓకే. ఎం నవ్య, భూమిక, ప్రెసెంట్ మ్యామ్. ఎం మానస, ఎన్ పవిత్ర, ఎన్ పవిత్ర Absent, ma'am. absent. కే పావని absent present. Present, ma'am. ఓపెన్ చేస్తే అప్రూవ్డ్ ఇంటర్న్షిప్ లో మనకి ఏ కంపెనీ అలాట్ అయింది అనేది చూసుకోండి ఫస్ట్. ఓకేనా? అది ఓపెన్ చేస్తే ఇక్కడ అది చూసేయండి. Oh my god. Ma'am, Pavani present, ma'am. Okay, Vishma. Pavani, K Pavani present. Okay. J Akila. Yes, ma'am. Present, ma'am. Okay. SVDC College. Mohammad Ujefa. Present, ma'am. Sharon. Yes, ma'am. Present. Likit. Present, ma'am. Tanuj. Yes, madam. Lavanya. Lavanya. Present, madam. Present or absent? Present, madam. Okay. B Sneha. Present, ma'am. Harita. Yes, ma'am. Varshita. Present, ma'am. Ramya. Ramya. Yes, madam. M Sirisha. M Sirisha. Present, madam. Okay. Shweta. N Meghna. S Pujita. Sania. వీళ్ళెవరు రాలేదా? సానియా, చందు, ఆర్ శశికళ, ఎం జ్యోతి, నవ్యశ్రీ, ఎల్ శ్వేత, శశి, హెచ్ నవీన్ కుమార్, శ్రీవర్ష. Naveen Kumar present, madam. నవీన్ కుమార్ ప్రెసెంట్. ఓకే. Madam Charan present. ఏంటి మా? Srivarsha present, ma'am. శ్రీవర్ష ప్రెసెంట్. ఎన్ మౌనిక, టి చందన, కే సింధు absent. ఓకే. గాయత్రి కాలేజ్. Madam చెప్పండి మా. Charan present, madam. చరణ్ చరణ్ వేసామ్మా. Okay, madam. ఓకే. రాజలక్ష్మి. Present, ma'am. కే దివ్య, Present, ma'am. కే దుర్గా శివలక్ష్మి, ప్రెసెంట్ మ్యామ్. కే పాప, Present, ma'am. సీతాదేవి, Present, ma'am. కళ్యాణి, Present, ma'am. ఆర్ హరిణి, Absent, ma'am. absent. ఓకే. శ్రీ బాలాజీ కాలేజ్ భువనశ్రీ. భువనశ్రీ. పి Present, ma'am. భువనశ్రీ absent ప్రెసెంట్? ప్రెసెంట్ మ్యామ్. ఓకే ఓకే. పి వందన. Present, ma'am. ఆర్ బేబీ, ప్రెసెంట్ మ్యామ్. రీనా ప్రియా, రీనా ప్రియా ఆబ్సెంట్ మ్యామ్. absent. ఓకే. నాజియా. ప్రెసెంట్ మ్యామ్. నాజియా ప్రెసెంట్. హారతి. Yes, ma'am. Present, ma'am. పల్లవి, Absent, madam. సోనియా. ప్రెసెంట్ మ్యామ్. ఓకే. సో ఈ రోజు కొత్త కాలేజ్ వాళ్ళు ఎస్పీబిఎం కాలేజ్ వాళ్ళు జాయిన్ అయ్యారా సెషన్? అవలేదా? మౌర్య, నాజిమా, గౌతమ్. ఓకే. అవ్వలేదైతే.